చర్చికి వెళ్తే కాలుతో తన్నటం, మరి ఒకసారి అయితే బైబిల్ చింపి అమ్మ మొక్క మీద పాడేసి చాలా భయంకరంగా కొట్టేవారండి. ఇప్పుడు ఈ చెయ్యి మనం ఫోల్డ్ చేస్తే ఫోల్డ్ అవ్వదండి, ఎముక అడ్డు వస్తుంది. కానీ ఆ పాపకి ఎముక అడ్డు వచ్చేది కదా, ఫ్లాట్గా ఈ చెయ్యి అంతా అంటుకుపోయేది. ఈ వేళ్ళు సాగదీస్తే ఇలా ఇలా కదలవు మనకి కదా, బోన్ అడ్డు వస్తుంది. ఈ వేలు వెనక్కి సాగదీస్తే ఈ మోచేతికి అంటుకునేది. ఎందుకంటే ఏం పాపం చేశారో ఇలాంటి బిడ్డ పుట్టింది అన్నారు నాకు బంధువులు. అంటే ఎంతవరకు మనం ఆ వేలుని సాగదీస్తే రబ్బర్ లాగా తన వేళ్ళు సాగేవి, తన చేతులు సాగేవి. ఇలా ఉండేవండి చేతులు, చాలా వికృతంగా ఉండేది, మెత్తగా ఉండేది. అంటే ఆ పాపకి అలవాటు అయిపోయేది అనమాట. మమ్మీ ఏడవకు మమ్మీ అని అస్తమాను కళ్ళు తుడుస్తూ ఉండే. నేను నడుస్తాను, నేను నుంచుంటాను అనేది, ఎందుకంటే నా ప్రార్థన ఆలకించేది కదా. పంది కొవ్వుతో రాయమన్నారంట, పంది చమురు అంటారంట. ఆ పంది చమురు రాయండి కాళ్ళు బలపడతాయి అన్నారు. పంది చమురు తెచ్చారు, ఈయన తెస్తే పంది చమురు రాసి మసాజ్ చేసి స్నానం చేయించదని. చాలా భయంకరమైన దుర్వాసన. ఒక దర్శనాన్ని మాత్రం నేను చెప్తాను. అది ఏంటంటే, ఒక సీతాఫలం, ఒక రామఫలం, 2 ఫ్రూట్స్ని చూపించి ఒక బాదం కాయని దేవుడు నాకు చూపించారు. ఈ దర్శనం యొక్క భావం ఏంటో నాకు తెలియదు. నిజంగా దేవుడు గర్భాలను తెరవగలవాడు దేవుడు అక్కడేనండి. ఏ వైద్యుడికి కూడా సాధ్యం కాదు. అందుకే గర్భఫలము యెహోవా అనుగ్రహించు స్వాస్యము, బహుమానము దేవుడి దగ్గర నుంచే మనం పొందుకోవాలి. మరి ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన త్రోసివేసే దేవుడు కాదండి. మనుషులు నిందించారు, మనుషులు హింసించారు, మనుషులు బాధ పెట్టారు. కానీ ప్రైజ్ ద లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. రాజమండ్రి వెళ్ళి ఒక సాక్ష్యం తీసుకురావడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. ఒక వింత శిశువు పుట్టిందని చెప్పి బంధువుల హేళనగా మాట్లాడడం, లోకమే చులకనగా చూడటం, అనేక రకాలుగా బాధపడుతూ ఆ ఫ్యామిలీ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఆ పాప ఎముకలు లేని ఏ పాటు పట్టుకుని, ఈ ఏలు పట్టుకుని లాగినా లబ్బర్లాగా సాగడం, కాళ్ళు పట్టుకుని లాగినా లబ్బర్లాగా సాగడం, చేతులు ఇలా రావడం, కాళ్ళు 2 ఇలా వంకర రావడం, ఇంకేంటంటే అసలు నడవదు. ఈ బిడ్డ బ్రతికినా అనవసరం, పెంచినా అనవసరం అన్న పరిస్థితి ఆ కుటుంబానికి ఉంది. కానీ దేవుడు ఆ పాపని ఇప్పుడు ఏ రీతిగా ఉంచాడో, ఆ అమ్మగారికి వచ్చిన దర్శనాలు ఏంటి, నెరవేరిన దృశ్యాలు ఏంటి, తప్పకోకుండా మొదటి నుంచి చివరి వరకు సాక్ష్యం చూడండి. మళ్ళీ 2వ కాన్పు వచ్చేటప్పటికి దేవుడు ఏమైతే దర్శనాలు ఇచ్చారు, ఆ దర్శనాలు ఎలా జరిగినాయి, 2వ కాన్పు విషయం, 2వ బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డ ఎలా ఉన్నాడో తప్పకుండా మొదటి నుంచి చివరి వరకు సాక్ష్యం చూడండి. వీళ్ళ యొక్క కుటుంబం, హస్బెండ్ పోలీస్ ఆఫీసర్గా చేస్తున్నారు. కానీ ఏంటంటే వీళ్ళిద్దరూ దేవునికి సమర్పించుకుని ఆ పోలీసు అధికారి డ్యూటీ నుంచి రాగానే సైకిల్ మీద వీధి వెళ్ళి సువార్త చేయడం, ఆ యొక్క అమ్మగారి సాక్ష్యాన్ని మొదటి నుంచి చివరి వరకు చూడండి. వాళ్ళ పరిచర్యకి తప్పకోకుండా సహకరించండి. ముఖ్యంగా మొదటి నుంచి చివరి వరకు తప్పకోకుండా ఈ సాక్ష్యం చూడమని, అనేక మందికి ఈ సాక్ష్యం షేర్ చేయమని, వీలుంటే ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకా అనేకమైన సాక్ష్యాలు మీ ముందుకు నీకు తేవడానికి నాకు ఆసక్తిగా ఉంటుంది. ఇంకా అనేక మంది ఈ వీడియో బూస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును, మన ఆత్మల రక్షకుడినైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ నా సాక్ష్యాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎంతో ప్రయాసతో, భారముతో దూర ప్రాంతం నుంచి మరి తమ్ముడు జోషి సాక్ష్యాన్ని తీయటానికి వచ్చినటువంటి తమ్ముడికి నా హృదయపూర్వకంగా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నా పేరు జోస్న, నా భర్త పేరు చిన్నబాబు, నాకు ఒక పాప, ఒక బాబు. మరి నా తల్లిదండ్రులను గురించి చెప్పుకుంటే, నా తండ్రి వెంకటరమణ, సత్యవతి, నా తల్లిగారి పేరు సత్యవతి, తమ్ముడు ప్రసాద్, మరి నేను. ఇది మా కుటుంబ నేపథ్యము. మరి మా చిన్నతనం నుంచి కూడా మేము దేవుణ్ణి ఎరిగినటువంటి కుటుంబమే. మరి తాతయ్య గారి కాలం నుంచి కూడా వారు దేవుణ్ణి తెలుసుకున్నారు. అప్పట్లో దొరలు వచ్చినప్పుడు కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో మరి ఆతిథ్యం ఇచ్చి అక్కడ కూడికలు పెట్టడానికి చాలా సహకారంగా ఉండేది వీరి ఫ్యామిలీ. అమ్మ, పెద్దమ్మ కూడా చాలా చక్కటి పాటలు పాడుతూ ఉండేవారు. తాతయ్య గారికి 3 సంతానము, 2 ఆడపిల్లలు, 3 మగపిల్లలు. ఇటువంటి నేపథ్యంలో భక్తితో కూడిన ఈ కుటుంబంలో తాతయ్య గారు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీగా వర్క్ చేస్తూ ఉన్నారు. మరి మా తల్లికి ఒక ఉద్యోగస్తుని వివాహం చేయాలని, మరి తిండికి బట్టకి లోటు ఉండదు
అన్నట్టుగా మరి నాన్నగారిని వివాహం చేయటానికి ఇష్టపడ్డారు. అయితే నాన్నగారిది పూర్తిగా హైందవ కుటుంబం. ఆ గ్రామంలోని యేసుప్రభు అంటే తెలియదు. వైజాగ్ ప్రాంతంలో నక్కపల్లి గ్రామం పరిసర ప్రాంతాల్లో పెద్ద ఉప్పలం అనే మరి మారుమూల గ్రామము. ఆ గ్రామం యేసుప్రభు అంటే తెలియదు. అప్పట్లో వాళ్ళకి బ్లౌజ్ వేసుకునే కల్చర్ కూడా తెలియదు. అమ్మ 10th క్లాస్ చదువుకున్నారు, వివాహం చేసుకొని అక్కడికి వెళ్ళేసరికి మరి వారికి అమ్మకి అన్నవరం దేవస్థానం కొండపైన హైందవ వివాహం జరిగించారు. అమ్మకి అడిగే పరిస్థితి కాదు, క్వశ్చన్ చేసే పరిస్థితి కాదు. ఎందుకంటే అప్పుడే అమ్మకి తల్లి చనిపోయి ఉన్నారు కాబట్టి త్వరగా అమ్మకి వివాహం జరిగించారు. అయితే ఏదైతే తాతయ్య గారు ఆశించారో, తిండికి లోటు ఉండదు, నా కూతురు సుఖంగా ఉంటుంది అనుకున్నారో అది తలక్రిందులైపోయింది. నా తండ్రి భయంకరమైన త్రాగుబోతు. అప్పటికే నాన్నగారు 7th క్లాస్ చదివి మరి ఎంప్లాయ్మెంట్ చేయించుకుంటే అప్పట్లో ఉద్యోగాలు చాలా త్వరగా వచ్చేసేవి కాబట్టి అలాగ ఉద్యోగం ఆయనకి స్టేట్ బ్యాంక్లో ఒక అటెండర్గా హెల్పర్గా వచ్చిన ఆ జాబ్లో మరి ఆయనకు వచ్చిన జీతాన్ని బట్టి వారికి కుటుంబ నేపథ్యంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి బాగా భయంకరమైన త్రాగుడికి వ్యసనాలకి, అంటే త్రాగుడు ఒకటే కాదు పేకాట ఆడుతూ ఉండేవారు. చెడు తిరుగుళ్ళు తిరుగుతూ మరి భార్యని బిడ్డల్ని కూడా పట్టించుకోలేని పరిస్థితి. ఆయన జీతం అంతా అందుకొని నెల రోజులు బయట తిరిగి రావటం, ఇంటికి రాకపోవటం, 15 రోజులు ఇంటికి రాకపోవటం అలా ఉండేది. ఒకవేళ రోజు ఇంటికి వస్తే కనుక పొద్దుట తెల్లటి బట్టలతో డ్యూటీకి వెళ్ళినైనా మరి మురికి వస్త్రాలతో రోడ్డుపై త్రాగి పడిపోతే అమ్మకు వచ్చి చెప్పేవారు, నీ భర్త అక్కడ పడిపోయాడమ్మ, సత్యవతి రమణ అక్కడ పడిపోయాడంటే ఆ మురికి బట్టలతో తండ్రిని తీసుకొచ్చి శుభ్రం చేసుకొని స్నానం చేయించి మరి ఆహారం పెట్టే పరిస్థితి అమ్మది. ఇలాంటి కష్టాలు, చాలా కష్టాలు అనుభవించామండి. నాకు కూడా చెప్తూ ఉండేవారు, మీ నాన్న అక్కడ తాగి పడిపోయాడు అని నా ఫ్రెండ్స్ చెప్తున్నప్పుడు ఇంటికి వచ్చి ఏడ్చేదానమ్మ, నా తండ్రి ఇలా ఉన్నాడు అని చెప్పి నా ఫ్రెండ్స్ అంటున్నారని ఇంటికి వచ్చి ఏడ్చేదాన్ని. అయితే నాన్నగారు చర్చికి కూడా వెళ్ళనిచ్చేవారు కాదు, ఆయనతో సినిమాలకి రమ్మనేవారు. అమ్మ భక్తి సింగర్ సహవాసంలో మరి ఎదుగుతూ కన్నీటి ప్రార్థనతో చాలా భక్తితో సహనముతో ఓర్పుతో మమ్మల్ని పెంచుకుంటూ ఉంది. చర్చికి వెళ్తే కాలుతో తన్నటం, మరి ఒకసారి అయితే బైబిల్ చింపి అమ్మ మొక్క మీద పాడేసి చాలా భయంకరంగా కొట్టేవారండి. ఆయన ఇంటికి వస్తే భయం వేసేది, ఎప్పుడు కొడతారో ఏంటో అని. అమ్మకి కాపలాగా ఇద్దరం కూడా చెరుకోక పక్కన మేము ఉండి అమ్మని కాపలా కాసుకుంటూ కొట్టనిచ్చేవాళ్ళం కాదు, మమ్మల్ని కూడా కొట్టేవారు. ఎంతో ఉన్నతమైన స్థితి, జీతం అయినా సరే మేము తిండికి లేక బాధపడ్డాం. ఎవరో మరి పచ్చడి ఏంటంటే ఆయిల్ కలపలేని పచ్చడి, మామిడికాయ బద్దలకి ఉప్పు కారం పట్టించిస్తే అవి కొన్ని నెలలు మేము అదొక్కటే గంజితో తిన్న రోజులు మాకు గుర్తున్నాయి. ఉద్యోగస్తుల పిల్లలమే కానీ తిండికి లేని పరిస్థితులు మేము చాలా ఫేస్ చేసాము. జావ అంటే గంజితోనే మాకు పెట్టేది అమ్మ, కొంచెం బియ్యం ఉంటే మాకు వండి పెట్టేది, తన పస్తులు పడుకొని ఉండేది. ఇలాంటి ఒక భయంకరమైన పరిస్థితులు మేము ఉన్నప్పుడు మా తాతయ్య గారు మమ్మల్ని ఆదరించి పోషిస్తూ ఉండేవారు. ఇటువంటి నేపథ్యంలో నాన్నగారు కొట్టడం, చర్చికి వెళ్ళనివ్వకపోవటం అయినా సరే నా తల్లి ఎప్పుడు కూడా దేవునికి ప్రార్థన చేస్తూ కన్నీటి ప్రార్థనతో మమ్మల్ని పెంచుతూ వస్తూ ఉంది. మరి పౌలు గారు చెప్పినట్లుగా ఒక స్త్రీ తన పవిత్ర ప్రవర్తన బట్టి తన భర్తను రాబట్టుకొని వచ్చును అన్న వాక్యము ప్రకారముగా నా తల్లి, నేను 5th క్లాస్కి వచ్చేటప్పటికి నా తండ్రిని పూర్తిగా త్రాగుడి వ్యసనం నుంచి దేవుడు విడుదల దయచేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పటి నుంచి మా జీవితం మరి ఒక ఉద్యోగస్తుల కుటుంబంలో ఉన్నటువంటి మరి అన్ని సౌకర్యాలతో సుఖ సంతోషాలతో మేము బ్రతుకుతూ వస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మరి నేను డిగ్రీ 2nd ఇయర్కి వచ్చేసరికి మరి వివాహం చేసుకున్నాము. మరి నా భర్త గారు చిన్నబాబు గారు, ఆయన అప్పటికే SPF కానిస్టేబుల్గా మరి సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్లో ఉన్నారు. మాకు వివాహం జరిగింది, ఇద్దరం ఇష్టపడి మరి మేము వివాహం చేసుకున్నాము. నా భర్తకి మరి ఒక అన్నయ్య, ఒక తమ్ముడు, 2 అక్కలు ఉన్నారు. ఈయన 2వ వ్యక్తి. ఇష్టపడి వివాహం చేసుకున్నాం. అందరిలాగే ఎన్నో కలలతో ఆశలతో ఆ వివాహ జీవితంలోకి మేము అడుగుపెట్టాం. నేను బీకామ్ ఫైనల్ ఇయర్ కాలేజీకి నేను వెళ్తూ ఉన్నాను. నేను డ్యూటీ చేసుకుంటున్నప్పుడు మరి మాకు ఒక పాప పుట్టడం జరిగిందండి. ఈ నేపథ్యంలో మరి భక్తి భావాలతోనే మేము పెరిగాం కాబట్టి యవనస్తులుగా ఉంటున్నప్పుడు యూత్ మీటింగ్లో యాక్టివ్గా ఉండటం, పాటలు పాడటం, అప్పటికే వర్షిప్ లీడర్గా ఉండటం, ఒక ప్రార్థనా పరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను. కానీ లోకానుసారమైన
జీవితం ఎప్పుడు జీవించలేదు. మేము చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలను బట్టి అనుకుంటా స్నేహితులతో కూడా ఎక్కువగా నేను తిరిగినటువంటి సందర్భాలు లేవు. కానీ భక్తితోనే దేవుని మందిరంలోనే నేను ఎక్కువగా పెరుగుతూ వస్తూ ఉన్నాను. మరి నాకు వివాహం అయిన తర్వాత నాకు ఒక కళ వచ్చిందండి. ఏంటంటే ఆ కళలో మేము మా పాస్టమ్మ గారు నేను ఒక డెలివరీ అయిన ఒక సిస్టర్ని విజిట్ చేయడానికి వెళ్ళాము. అంటే పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బేబీని నేను చూసి, అమ్మ ఆ పాపని పట్టుకోకండి, చాలా అసహ్యంగా ఉంది, ఆ కాళ్ళు చేతులు చాలా అసహ్యంగా ఉన్నాయి, పట్టుకోకండి అన్నప్పుడు ఆవిడ ఒకటే మాట చెప్పారండి, అమ్మ అలా అనొద్దు, దేవుడు ఈ కాళ్ళను లేడీ కాళ్ళ వల్లే చేస్తాడమ్మా, చాలా బాగుంటుంది, అలా అనొద్దమ్మా, బాగుంటుందమ్మా అని చెప్పి ఆ కళ అక్కడితో అయిపోయింది. ఎందుకు ఇలాంటి కళ వచ్చింది అనుకున్నప్పుడు ఎవరైతే మేము దర్శించడానికి వెళ్ళామో అప్పటికే అక్కకి వేస్తారని, ఆ సిస్టర్కి వివాహం అయి ఉంది కాబట్టి నేను అనుకుంటున్నా ఒకవేళ అక్కకి వివాహం అయిందేమో, ఒకవేళ పాప పుట్టిందేమో, దేవుడు అది కళలో నాకు వచ్చింది అనేదో అనుకున్నాను. కానీ అంత ఆత్మీయ స్థితి కాదండి. చిన్నప్పటి నుంచి భక్తి సింగర్ సహవాసంలో భక్తి భావాలతో పెరిగాం. కానీ పెద్దవాళ్ళం అవుతున్నప్పుడు అంటే నాన్నగారు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి 5 yearsకి ఒకసారి ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేవి. అలాగే మేము రాజోలు, కొత్తపేట, మరి రాజమండ్రి ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇక్కడ బ్రదరన్ చర్చ్ అని ఆ చర్చికి వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళం. అంటే నామకార్థపు భక్తి, ఆదివారం వెళ్ళాము వచ్చాము అన్నట్లుగా ఉండేదాన్ని. అలాంటి కళ వచ్చినప్పుడు నేను కాలేజీకి వెళ్తున్నాను, వస్తున్నాను, కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన తర్వాత మరి ఒక కళ నన్ను రోజు వేధిస్తూ ఉండేదండి. ఒక పెద్ద పాము పడగ విప్పి నన్ను తరుముతూ ఉండేది. నిద్రపోతే ఆ కళ డైలీ వచ్చేది, పగలు పడుకున్నా వచ్చేది, రాత్రి పడుకున్నా వచ్చేది. అయితే ఆ కళ ఎప్పటికీ మరి ముగిసేది అంటే నేను ఒక దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు, అంటే ఒక చర్చిలోనికి కానీ ఒక సేవకుల కుటుంబం దగ్గరికి నేను వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకున్నప్పుడు మరలా పాము వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉండేది. ఇది నాకు 9 నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు 9 నెలలు కూడా నాకు ఈ కళ వస్తూ ఉండేది. 2-3 నేను చెప్పినప్పుడు హైందవులు మా ఇంటికి అలా ఆంటీకి చెప్పినప్పుడు మేమైతే మరి నాగదేవత పేరు పెట్టుకుంటాం, కడుపుతో ఉన్నాం కాబట్టి అలా కళ వస్తే మరి మీకు అలాంటివి ఏమి ఉండవు కదా అనేది. అయితే ఇది ఒక శోధన అని నాకు తెలుసు, పాము అంటే సాతానని, అపవాది అని తెలుసు కాబట్టి సేవకులతో చెప్తూ ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. ఈ నేపథ్యంలో మరి నాకు పాప పుట్టిందండి. సిజేరియన్ ద్వారాగా నాకు పాప మరి జన్మించింది. నేను మెలకు వచ్చి చూసేసరికి నా తల్లి, నా భర్త అందరి ముఖాల్లో విచారం ఉంది. అందరూ చాలా డల్గా ఉన్నారు, సంతోషంగా లేరు. అయితే నేను సర్జరీకి వెళ్తున్నప్పుడే మరి పెద్ద ఆపరేషన్ అంటే అప్పట్లో మరి కొంచెం కష్టమే కదా, కాబట్టి వీళ్ళు ఏడుస్తూ పంపించారు, నన్ను ఏడుస్తూ ఉన్నారు. అయితే ఇదే దుఃఖంలో ఉన్నారేమో అనుకున్నాను, కానీ ఏంటనేది నాకు అర్థం కాలేదు. అర్థం కానప్పుడు నేను గమనిస్తూ ఉంటే పాప ఎలా ఉందంటే అండి, కనిపించకుండా గుడ్డలతో చుట్టేసి అమ్మ ఇలా పట్టుకొని వెచ్చగా ఉండాలి అని చెప్పినట్టున్నారు. పట్టుకొని ఉంది. నేను ఇలా చూసి పాపను చూసి మరలా నేను నిద్రలోకి నేను వెళ్ళిపోయాను. నా భర్త నా కాళ్ళ దగ్గరే కూర్చొని ఉన్నారు. ఎలా ఉంది పాప అంటే బాగుందమ్మా, బాగానే ఉంది అని అన్నారు. కానీ వాళ్ళ ముఖాల్లో సంతోషం లేదు. ఒక 2 డేస్కే నేను గమనించింది ఏంటంటే పాప కాళ్ళు చేతులు చాలా సన్నగా ఉన్నాయండి. పోలియో కాళ్ళలాగా, పోలియో చేతుల్లాగా ఉండి 3 మడతలు పడ్డాయి కడుపులో. ఈ చేతులు ఇలా ఇక్కడికి చెవుల దగ్గరికి వచ్చి ఉండేవి. కాళ్ళు అయితే పైకి లేచి మడత ఇలా పడిపోయే అయితే ఎలా ఉంటుంది, ఇలాగా ఒక కొమ్మ ఇలా ఏలబడితే ఎలా ఉంటుందో నిర్జీవంగా అలాగా కాళ్ళు ఉన్నాయి. ఉంటే ఏంటి ఎలా ఉంది అని అనుకున్నప్పుడు మరి డాక్టర్స్ చెప్పింది ఏంటంటే మడతలు పడి కాళ్ళు చేతులు 3 మడతలు పడి పుట్టింది కాబట్టి మీరు ఆర్థోపెడిక్ డాక్టర్కి చూపించండి అని సలహా ఇచ్చారు. అయితే ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయమ్మ స్నానం చేయించడానికి అమ్మ పాపని బయటకు తీసుకెళ్తున్నప్పుడు వచ్చేటప్పటికి ఏం చేసేంటే ఏడుస్తూ వచ్చేదండి. ఎందుకంటే ఈ కాళ్ళు చేతులు ఇలా పట్టుకొని కడిగేవారంట మా అత్తగారు. అమ్మ కూడా ఏడ్చుకుంటూ చాలా బాధపడుతూ ఉండేవారు, కానీ బయటికి నాకు చెప్పేవారు కాదు. మరి 5వ రోజున ఎప్పుడో మరి నా ఆత్మీయ తల్లి పాస్టమ్ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ నన్ను దర్శించడానికి వచ్చారు. వచ్చినప్పుడు ఆవిడ ప్రార్థన చేస్తున్నారు. అమ్మ వాళ్ళతో ఏదో వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళతో మాట్లాడుతున్నారు, కానీ ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం అయ్యేది కాదు. కానీ అందరూ మాత్రం ముఖాల్లో మరి విచారం అయితే ఉంది, సంతోషం అయితే లేదు.
అలాంటి సిచ్యువేషన్లో ఆవిడ ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ముందు కళ చూశాను కదండి, ఒక పాపని, పుట్టిన పాపని చూడడానికి వెళ్ళాము కదా, ఆ కళని దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. అప్పటికే నేను అనుకున్నాను, ఒకసారి అమ్మతో అన్నాను, అమ్మ ఈ పాపని నేను ముందే చూశాను, ఈ పాపని నేను ఎక్కడో చూశానమ్మా అంటే అమ్మ కొంచెం విచారంగా ఉన్నారు కదండి. ఆ విచారంలో అన్నారు, అమ్మ పుట్టిన పిల్లలందరూ ఇలాగే ఉంటారమ్మా, ఎప్పుడు చూస్తావు, ఇప్పుడే కదా పుట్టింది అని ఆవిడ అన్నారు. అక్కడితో అయిపోయింది. కానీ నేను గమనించుకుంటున్నాను, ఈ పాపను ఎక్కడో చూశాను, నేను ఈ పాపను ఎక్కడో చూశానని నా మనసులో నేను అనుకుంటున్నాను, కానీ ఎవరికి చెప్పలేదండి, అడగలేదు నేను. ఎప్పుడైతే ఈ పాస్టర్ అమ్మ గారు వచ్చి ప్రార్థన చేస్తున్నారో, ఈ బిడ్డ కాళ్ళను లేడి కాళ్ళ వలె మీరు చెయ్యండి ప్రభువా అని ఆవిడ ప్రార్థన చేస్తుంటే వెంటనే నాకు ఆ ప్రార్థనలో నాకు వచ్చిన కళ అంతా కూడా జ్ఞాపకం వచ్చిందండి. సేమ్ నాకు దర్శనంలో ఏ పాపనైతే చూసానో అదే పాప నా ఒడిలో, అంటే నా ఉయ్యాలలో నా పక్కన ఉంది అని నేను గమనించి, ఓకే దేవుడు ఈ పాప అనారోగ్యంగా పుట్టింది, పాపకి ఏదో సమస్య ఉందని నాకు అర్థమైంది. మరి అర్థమైనప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఎముకలు సాగే గుణం ఉందంటండి ఆ పాపకి. ఇప్పుడు ఈ చెయ్యి మనం ఫోల్డ్ చేస్తే ఫోల్డ్ అవ్వదండి, ఎముక అడ్డొస్తుంది. కానీ ఆ పాపకి ఎముక అడ్డొచ్చేది కాదు, ఫ్లాట్గా ఈ చెయ్యి అంతా అంటుకుపోయేది. ఈ వేళ్ళు సాగదీస్తే ఇలా ఇలా కదలవు మనకి కదా, బోన్ అడ్డొస్తుంది, నొప్పి వస్తుంది. కానీ ఆ పాపకి ఈ వేలు సాగదీస్తే ఇక్కడికి వచ్చేదండి, ఈ వేలు వెనక్కి సాగదీస్తే ఈ మోచేతికి అంటుకునేది. అంటే ఎంతవరకు మనం ఆ వేలుని సాగదీస్తే రబ్బర్ లాగా తన వేళ్ళు సాగేవి, తన చేతులు సాగేవి. ఇలా ఉండేవండి చేతులు, చాలా వికృతంగా ఉండేది, మెత్తగా ఉండేది. అంటే కోడిగుడ్డు చూడండి, పిల్లని చేయకపోతే ఎలా ఉంటాయి చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, అలా ఉండేదండి, చాలా మెత్తగా ఉండేది. అయితే మోచేతుల వరకు లావుగా ఉండేది, మోకాళ్ళ వరకు లావుగా ఉండేది, తొడ ప్రాంతం చబ్బీగా ఉండేది మనిషి అంతా. కానీ ఈ అవయవం ఎక్కడ ఏదైతే ఉందో మోచేతి కింద నుంచి మోకాలి కింద నుంచి అవి ఏలబడిపోయి చాలా సన్నగా పోలియో కాళ్ళు పోలియో చేతుల్లాగే ఉన్నాయండి, అలాగుండేవి. అలా ఉన్నప్పుడు మరి డాక్టర్కి చూపిస్తే ఇది ఆర్థోపెడిక్ ప్రాబ్లం, కానీ మరి పెద్ద ఎదిగే వరకు ఏం చెప్పలేమని చెప్పి కొన్ని మెడిసిన్ ఇస్తూ ఉన్నారు. అయితే ఎక్కడికి ఏ డాక్టర్ వచ్చినా అక్కడికి తీసుకెళ్ళటం, తెల్లవారితే హాస్పిటలే అయిపోయిందండి మా బ్రతికంతా. ఎంతో సంతోషంగా మేము జీవించాల్సిన వాళ్ళు, నా ఫ్రెండ్స్ని వీళ్ళందరినీ చూస్తే ఎంతో సంతోషంగా, ఇంకా చదువుకుంటున్నారు అందరూ, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నా భర్త ఫ్రెండ్స్ చూస్తే వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. కానీ మా బ్రతుకు ఏమైపోయిందంటే చీకటిగా అయిపోయిందండి. ఇంకా ఆశ లేదు, ఇలాంటి బిడ్డ ఎందుకు పుట్టింది నాకు అన్న వేదన, సూటుపట్టి మాటలండి బంధువులు. మరి ఈ అమ్మాయి పుట్టిన తర్వాతే ఎవరికో బాగోకపోతే తన కూడా వంక పెట్టారండి. 21 days పాపకి పురుడు స్నానానికి వచ్చి, ఏ ముహూర్తాన్ని పుట్టావమ్మా, మీ అన్నయ్యకి పచ్చకామర్లు వచ్చాయన్నారండి మా కో సిస్టర్. ఇలాంటి మాటలు చాలా పొట్టిగా ఉంది, ఈమె మెడిసిన్ సరిగా వేసుకోలేదు అందుకే ఇలా పుట్టారు అని చెప్పటం, మేనమామని చేసుకుంది అందుకే ఇలా పుట్టారు. ఇంకా వినని మాట అంటూ లేదండి. ఎంత ప్రేమించామో మా బంధువుల్ని, మా రక్త సంబంధుల్ని, వాళ్ళందరూ కూడా మమ్మల్ని హింసించి మాటల ద్వారాగా చాలా బాధ పెట్టేవారు నన్ను. అయితే ఎవరితో మాట్లాడకుండా నేను ఒకలాంటి డిప్రెషన్లోకి, సంతోషం లేదు, నవ్వు లేదు, భార్యాభర్తలు మాట్లాడుకునే వాళ్ళం కాదు, ఎవరితో కూడా ఏడుపు అన్నమాట అండి. ఒక చావు ఇంట్లో ఎలా అయితే ఉంటుందో, ఒక భయంకరమైన సిచ్యువేషన్ ఎదుర్కొన్న కుటుంబం ఎలా ఉంటుందో అలాగా నా తల్లిదండ్రులు, నా తమ్ముడు, నా భర్త, నేను అసలు కన్నీటితోనే మేము ఆ బిడ్డని పెంచుకుంటూ మరి వస్తూ ఉండేవాళ్ళము. అయితే దేవుణ్ణి నేను ఒకటి అడిగానండి, నేనేం తప్పు చేశానని ఇలాంటి బిడ్డను నాకు ఇచ్చావు, నేను ఎంత భక్తి చేశాను కదా, మేము ఎంత కష్టాల్లో నుంచి వచ్చాము, ఇంత భక్తి పరులము, నా తల్లి ఇలాగా నేను ఇలాగా అని చెప్పి దేవుణ్ణి అడగడం ప్రారంభించాను నేను. ఎందుకంటే ఏం పాపం చేశారో ఇలాంటి బిడ్డ పుట్టింది అన్నారు నాకు బంధువులు. మాటలు జ్ఞాపకం చేసుకుని మనుషులతోనే మాట్లాడటం మానేసి దేవునితోనే నేను మాట్లాడడం ప్రారంభించాను. అప్పటి వరకు కన్నీటి ప్రార్థన నాకు అంతకు తెలియదు, అంగలార్పు తెలియదు. కానీ అంగలార్చే ప్రార్థన ఏంటి, కన్నీటి ప్రార్థన ఏంటి, రోధించటం, దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉండేది. ఎందుకు ఇలాంటి పాపనిచ్చావు ఇదే అడుగుతూ వచ్చానండి. మరి ఒక రాత్రికాల సమయంలో దేవుడు నాతో మాట్లాడుతున్నారు ఏంటంటే వాక్యం ద్వారాగా. యోహాను సువార్తలో యేసు ప్రభువుని వారి శిష్యులు అడుగుతారు కదా, మరి వీడు చేసిన పాపమా వీడి తల్లిదండ్రులు
తల్లిదండ్రులు చేసిన పాపం అని అడిగినప్పుడు యేసుప్రభు వారు వీడు చేసిన పాపమో కాదు, వీడి తల్లిదండ్రులు చేసిన పాపమో కాదు, దేవుని నామము మహిమపరచబడటానికి మాత్రమే ఈ కార్యము జరిగింది అన్న వాక్యము ద్వారాగా ఎవరో నాతో మాట్లాడుతున్నట్టు దర్శన రీతిలో మాట్లాడుతున్నట్టు నాకు అనిపించి, తెల్లవారి లేవడంతోనే నేను బైబిల్ తీసి ఆ రిఫరెన్స్ని చదువుకున్నప్పుడు, ప్రభువా మేము చేసిన పాపం కాదా, నేను అడుగుతున్నాను కదండి, ఏమడుగుతున్నాను, నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను, ఎందుకు నాకు ఇలాంటి బిడ్డనిచ్చో అని అడుగుతున్నాను కదా, దానికి సమాధానం దొరికింది. అయితే నీ నామ మహిమార్థమై మరి బిడ్డని ఇలా పుట్టించుకుంటే నేను ఇన్ని కష్టాలు పడాలా, ఎంత వేదన పడాలా, భార్యాభర్తల మధ్య సమాధానం లేదండి, ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని మాట్లాడుకునే పరిస్థితి కాదు ఇంక అసలు, ఇంకా దుఃఖంలోనే ఉండేవాళ్ళం, ఎవరిని చూసినా ఏడుస్తూ. ఈ పాపను మాత్రం చాలా గారాభంగా, చాలా అల్లారి ముద్దుగా పెంచుకుంటూ వస్తూ ఉన్నాను. అప్పటికి నేను సండే స్కూల్ పరిచర్యలో ఉండేదాన్నండి. సండే స్కూల్ పరిచర్యలో ఉన్నప్పుడు అందరికీ యాక్షన్ సాంగ్స్ నేర్పిస్తుంటే, అందరూ యాక్షన్ చేస్తుంటే నా పాప మరి మంచం పట్టుకొని, కుర్చీ పట్టుకొని లేచి నిలవబడేదండి. అన్నీ బాగున్నాయి, పాకే టైంలో పాకింది, బోర్లా పడే టైంలో బోర్లా పడింది, కూర్చునే టైంలో కూర్చునింది, అన్నీ ఉన్నాయి. కానీ ఈ కాళ్ళు చేతులు మాత్రం అలాగే సన్నగా ఉన్నాయి. ఎందుకంటే ఎవరు చూసినా అమ్మ ఏంటి కాళ్ళు చేతులు అలా ఉన్నాయి అని అడిగేవారు అనమాట. అలానే ఉండేది, కానీ చాలా యాక్టివ్గా ఉండేదండి. చిన్నప్పటి నుంచి నేను ఏ ప్రార్థనలో ఉన్నానో అదే చూసి తను కూడా అదే ఆడుకునేది, ప్రార్థన చేయటం, చిన్న చున్నీ కర్చీఫ్ ముసుగేసుకొని పాటలు పాడటం, ఇదే తన ఆటలు పాటలు అవుతూ ఉండేవి. అయితే ఈ లేచి నిలబడేది కానీ నడవలేకపోయేదండి, ఒక కాలు ఇటుపోయేది, ఒక కాలు ఇటుపోయేది అనమాట అండి. లేచి నించునేది కానీ తనకు తానుగా బ్యాలెన్స్ చేసుకోలేకపోయేది. ఇలాంటప్పుడు మరి నేను యాక్షన్ సాంగ్స్ నేర్పిస్తున్నప్పుడు అందరూ యాక్షన్ చేస్తూ ఉంటే నా బిడ్డ నాకు చీర కుచ్చులు పట్టుకొని డ్యాన్స్ చేసేదండి, యాక్షన్ చేసేది. నాకు ఎందుకో చాలా దుఃఖం వచ్చేది, చాలా ఏడుపు వచ్చేది. వెళ్ళేదాన్ని అన్న దగ్గరికి, అన్న నేను నెక్స్ట్ వీక్ సండే స్కూల్ తీసుకొని అన్న నా బిడ్డ నడవలేదు, నా బిడ్డను నేను అలా చూస్తుంటే నేను సంతోషంగా ఈ పరిచర్య నేను చేయలేకపోతున్నాను అన్న అంటే, మళ్ళీ పాస్టర్ గారు నన్ను బలపరిచి, అలా ఏం లేదక్క, మీరు చేయాల్సిందే, మీకంటే మరి యోగ్యమైన వాళ్ళు, అర్హత ఉన్న వాళ్ళు ఎవ్వరు లేరు సండే స్కూల్ లీడ్ చేసేవాళ్ళు, కాబట్టి దేవుడు గొప్ప కార్యం చేస్తాడక్క, ప్రార్థన చేద్దాము, మీరు సండే స్కూల్ లీడ్ చేయండి అనేవారు. ఆదివారం వచ్చేసరికి ఆ యాక్షన్ సాంగ్స్ అందరూ సంతోషంగా నేర్పిస్తుంటే ఏడుస్తూ నేర్పించేదాన్ని. ఆ చైర్ ఎప్పుడైతే కుర్చీలు పట్టుకొని నా మోకాళ్ళు పట్టుకొని తను డ్యాన్స్ చేయడానికి, యాక్షన్ చేయడానికి సిద్ధపడేదో చాలా కృంగిపోయి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ దేవుని సన్నిధిలో మొరపెట్టేదాన్ని. నా బిడ్డ ఎందుకు ఇలా అందరిలా నడవలేకపోతుంది, అందరిలా డ్యాన్స్ చేయలేకపోతుంది, అందరిలాగా ఎందుకు ఉండలేకపోతుంది ప్రభు, ముట్టు నా బిడ్డ కాళ్ళని ముట్టు, నా బిడ్డను వాడుకుంటాను అన్నావు కదా అని చెప్పి నిత్యము కూడా పగలు రాత్రి కన్నీటితోనే ఉండేదండి నా ముఖం. దావీదు అంటాడు కదా, నా కన్నీటితో నా పరుపు నిండి తేలిపోతుంది అన్నట్లుగా మరి నా తలగడ నా కన్నీటితో తడిసిపోయేదండి. పగలనక రాత్రి అలా ఏడుస్తూ ఉండేదాన్ని, పగలు ఏడుస్తూనే ఉండేదాన్ని. ఎప్పుడు కూడా ఒక నిరుత్సాహమైన జీవితం, ఎందుకు చాలా యాక్టివ్గా ఉండేదాన్ని అండి. కాలేజ్లో కావచ్చు, స్కూల్లో కావచ్చు, చాలా యాక్టివ్ పర్సన్ని, లీడర్షిప్ చేసేదాన్ని. కాలేజీలో అయితే కవితలు రాయటం, మరి పాటలు చిన్నప్పటి నుంచి బాగా పాడేదాన్ని కాబట్టి సినిమా పాటలు పాడడం, ఇంకా ఒక లీడింగ్ రోల్ నేను అంతవరకు చూసింది ఏంటంటే ఒక మంచి లీడ్ రోల్ చేస్తూ చాలా అహంభావంగా ఉండేదాన్ని. అలాంటిది ఒకేసారి కోపంలోనికి దిగిపోయినట్లుగా, ఎందుకు పనికిరానట్లుగా ఒక చూసే వాళ్ళకి ఒక అవహేళనమైన జీవితంగా తగ్గిపోయినట్లుగా నాకు నేను కృంగిపోతూ ఉండేదాన్ని. కృంగిపోతూ ఉన్నప్పుడు మరి అలాగే తలగళ్ళు తడిసిపోయేవి, పరుపు ఎప్పుడు పాపం వచ్చి ఆ పాపకి అలవాటు అయిపోయేది అనమాట. మమ్మీ ఏడవకు మమ్మీ అని అస్తమాను కళ్ళు తుడుస్తూ ఉండేది. నేను నడుస్తాను, నేను నుంచుంటాను అనేది, ఎందుకంటే నా ప్రార్థన ఆలకించేది కదా. ఆ కాళ్ళ పైన చేతులు పెట్టి ప్రార్థన చేయటం, నూనె రాసి చేయి పెట్టి ప్రార్థన చేసేదాన్ని అండి. అవన్నీ పాప గమనించేది. ఎవరు ఏది చెప్తే అది చేసేదాన్ని అండి. అందరూ అన్నారు ఫస్ట్ ఆవ నూనె తెచ్చి రాయండి అమ్మ, కాళ్ళు బలపడతాయి అంటే ఆవ నూనె తెచ్చారండి. నా ఆవ నూనె తెచ్చి మసాజ్ చేసేదాన్ని. పంది కొవ్వుతో రాయమన్నారంట, పంది చమురు అంటారంట, ఆ పంది చమురు రాయండి కాళ్ళు బలపడతాయి అన్నారు. పంది చమురు తెచ్చారు, వేయండి, తెస్తే పంది చమురు రాసి మసాజ్ చేసి స్నానం చేయించేదాన్ని. చాలా భయంకరమైన దుర్వాసన, నాకు ముఖం తిరిగిపోయి చాలా అనారోగ్యంగా గురి అయ్యేదాన్ని. కానీ అయినా ఏది చెప్తే నా బిడ్డ కాళ్ళు బలపడతాయేమో, నడుస్తుందేమో అని చెప్పి నేను ఆ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉండేదాన్ని. అప్పటికే పాపకి ఫిజియోథెరపీ కూడా చేయించేవాళ్ళమండి. ఎవరో చెప్తే ఫిజియోథెరపీ చేయించండి అంటే ఫిజియోథెరపీ చేయించేవాళ్ళం. మా డాక్టర్ అన్నారు ప్రాబ్లం ఏంటో తెలియట్లేదమ్మా. ఎన్ని డాక్టర్స్ చూపించానండి, ఎన్ని ప్రాంతాలు తిప్పినా, ఎవరన్నా ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ వస్తున్నారంటే అక్కడికి తీసుకెళ్ళేవారండి.
ఎవరికి కూడా ప్రాబ్లం తెలియట్లేదు, ఎందుకంటే చలనం అయితే ఉంది. కాళ్ళు ప్రక్కకి, ఈ పక్కకు ఒక పాదం ఈ పక్కకు ఒక పాదం వెళ్ళిపోయేది అనమాట అండి. ఇలాంటి సిచ్యువేషన్లో మరి ఆర్థోపెడిక్ డాక్టర్కి చూపిస్తే రోజు కూడా మరి ఎక్సర్సైజ్ చేయించమన్నారండి. ఆ ఎక్సర్సైజ్ చేయిస్తున్నప్పుడు ఏం చేసేవారంటే అండి, 25 kgs 25 కిలో ఇసుక మూటలు పాపకి ఎక్సర్సైజ్ ఫిజియోథెరపీ అంతా చేసిన తర్వాత బోర్లా పడుకోబెట్టి నడుము మీద మోకాళ్ళ పైన కూడా ఆ మూటలు పెట్టేవారు. చాలా ఏడ్చేదండి, చాలా ఏడ్చేది. నేను అవన్నీ చూసి తట్టుకోలేకపోయేదాన్ని. మమ్మీ నాకు నొప్పి వస్తుంది మమ్మీ తీసేయండి అనేది. హాస్పిటల్కి వస్తుంటేనే అంత దూరంలో హాస్పిటల్ చూసి ఏడ్చేసేది. మమ్మీ మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు, నేను రాను, నా కాళ్ళు నొప్పి అవుతుంది అని ఏడ్చేసేదండి. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. తను ఏడుస్తున్నా ఏం చేయలేని పరిస్థితి, తను బాధపడుతున్నా ఏం చేయలేని పరిస్థితి. ఇది చేస్తే నడుస్తుందేమో అని మేము అనుకున్నాం. తిరగని డాక్టర్ లేదండి, తిరగని మరి ఊరు కూడా లేదు. ఖర్చు ఎంత, కొన్ని లక్షల రూపాయలు మేము ఖర్చు పెట్టాము. ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లం ఏంటో తెలియట్లేదనే చెప్పేవారు. హైదరాబాద్ తీసుకెళ్ళామండి, వైజాగ్ చూపించాము, రాజమండ్రి చూపించాము, మరి 7 Hills హాస్పిటల్స్, ఇంకా చాలా ఎంత పెద్ద హాస్పిటల్లో లెక్క చేయకుండా మేము చూపించాము. చేయాల్సిన టెస్టులన్నీ చేయించాము, కానీ ఎవ్వరికి కూడా ప్రాబ్లం తెలియలేదండి. ఇలాగా జరుగుతున్న నేపథ్యంలో మరి ఒకరోజు నేను ఒక మీటింగ్కి వెళ్ళడం జరిగింది. అంటే నేను 40 రోజులు 30 రోజులు 7 రోజులు ఎన్ని రోజులు ఫాస్టింగ్ ఉండేదన్న తెలియదండి. ఎప్పుడు తినేదన్నా నాకు తెలియదు, కానీ ఎప్పుడు కూడా కన్నీటితో ప్రార్థన చేసుకుంటూనే ఉండేదాన్ని. ఇంటికి సమీపంలోనే మందిరం ఉండేది. ఆ మందిరంలోకి పాపను తీసుకెళ్ళిపోయి ప్రార్థన చేస్తుండేదాన్ని. ప్రభువా ఈ బిడ్డ కాళ్ళను ముట్టండి, నీ సాక్షిగా నిలబెట్టుకోనండి. ఇదొక్కటే ప్రార్థన అండి. రోజులు తడబడి ఉపవాసాలు ఉంటూ రాత్రి 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తూ ఇంకా నిత్యము కూడా ప్రార్థన చేస్తూ నేను దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండేదాన్ని. మరి ఒకరోజు ఏమైందంటే, ఒక ప్రార్థన కొడుకుకి ఆ నైట్ నేను వెళ్ళి వచ్చాను. అక్కడ ప్రార్థన ముగించుకుని నేను వచ్చానండి. ఆ నైట్ నేను కళ్ళు తెరిచి చూసేసరికి పాప కొంచెం 2 చైర్స్ 2 రోజు ముందుకి వెళ్ళిపోయి అక్కడ ఆడుకుంటుంది. నేను కళ్ళు తెరిచి చూసేసరికి నేను అనుకున్నాను చైర్స్ పట్టుకుని ముందుకు దాటి వెళ్ళిపోయిందేమో అనుకుని పాపను తీసుకుని నేను ఇంటికి వచ్చేసాను. తెల్లవారి మరి కొద్ది రోజుల తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళలేకండి ఇంటికే డాక్టర్ని పెట్టుకున్నాం. రోజు డాక్టర్ గారి ఇంటికి వచ్చి ఒక 1 hour ఫిజియోథెరపీ చేసేవారు. పాపకి ఆయిల్ ఏదైతే ఉందో అవన్నీ రాసి ఎక్సర్సైజ్ చేసి ఆయన వెళ్ళేవారు. అయితే డాక్టర్ గారు వస్తే నేను కిచెన్లో వంట చేసుకుంటున్నానండి. పాప ఇంకా లేవలేదు, మంచం మీద ఉంది అన్నట్టుగా నేను లోపల ఉంటే డాక్టర్ గారు వస్తే కొంచెం లేపండి పాపని అంటే అనిత అయ్యేదమ్మా అన్నారు. అక్కడే ఉంటుంది చూడండి డాక్టర్ అన్నాను. అయితే అప్పటికే తను మంచం కిందకి దూరి ఆ కబోర్డ్స్లో దూరి ఆట పట్టిస్తూ ఉండేది. నేను ఎక్కడున్నానో చెప్పుకోండి అనేది. అలాగే ఏమైనా దాక్కుందేమోనని చూడండి అక్కడే ఉంటుంది అన్న ఉద్దేశంతో ఒకటి అన్నాను. ఇంకొక మాట ఏంటంటే, ఎక్కడికి వెళుతుంది, నడుచుకుంటూ వెళ్తా గోడ పట్టుకుని హాల్లోకి వెళ్తుంది, లేదంటే ఆ పక్కకి ఎక్కడానికన్నా వెళ్తుంది అన్న ఉద్దేశంతో ఎక్కడికి వెళ్తుంది డాక్టర్ గారు చూడండి అని నా పని నేను చేసుకుంటుంటే, అమ్మ చూసానమ్మా బయట గేటు తీస్తుంది నేను వచ్చేసరికి, మరి పాప అయితే లేదు చూడండి ఎవరన్నా తీసుకెళ్లారేమో అన్నారండి. ఒక్కసారిగా నాకు ఒకలాంటి షివరింగ్ వచ్చేసి, లేదా ఎక్కడికి వెళ్ళింది, ఎవరు తీసుకెళ్తారు అని చెప్పి ఒక్క ఉదుటిన నేను ఉన్న పలంగా గేట్ బయటికి వెళ్ళి అని 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 పిలుస్తున్నానండి. పిలుస్తుంటే ఒక 5-6 పిల్లలు కలిపి ఆడుకుంటున్నారు అక్కడ. ఆ మధ్యలో నుంచి మమ్మీ నేను ఉన్నాను ఇక్కడ ఆడుకుంటున్నాను అని చెప్తుందండి పాప. దేవునికి స్తోత్రం. నేను అనుకున్నాను ఏమన్నా నిన్ను ఎవరు తీసుకెళ్ళిపోయారు, లేదంటే పాకుకుంటూ వెళ్ళిపోయింది. నాకు బోల్ ఆలోచన వచ్చేస్తున్నాయండి. పాకుకుంటూ వెళ్ళిపోతే మోకాలు కొట్టుకుపోయేమో, రోడ్డు అంతా తగిలేసి ఉంటుంది అని ఒక ఆలోచన. ఇలాగ ఎవరైనా ఎత్తుకొని తీసుకెళ్ళిపోయారేమో, చెప్పాలి కదమ్మా ఎవరు తీసుకెళ్లారు అని అంటున్నానంటే నా మాట కూడా ఇంకా పూర్తి కాలేదు. నా ముందు నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేస్తుందండి నా పాప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే రాత్రికాల సమయంలో నేను ప్రార్థనలు ఉన్నప్పుడు దేవుడు ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచాడు అనమాట అండి. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. షాక్ అయిపోయానండి నేను. ఆ ఫిజియోథెరపీ డాక్టర్ గారు, ఏంటంటే నడిచేస్తుంది కదా మీ అమ్మాయి, నడిచేస్తుంది కదా అంటే వెంటనే ఆ రోడ్డు పైన నేను మోకరించి ఏడ్చేసానండి గట్టిగా. పాపను గట్టిగా కౌగిలించుకుని మోకాళ్ళ పైన పడి ఏడ్చేసాను. అమ్మ నేనే వెళ్ళిపోయాను, నన్ను ఎవరు తీసుకెళ్ళలేదంటుంది. అయితే అప్పటికి ఎలా నడిచేదంటే అండి, ఒక డక్కు మాదిరి నడిచేదండి. పొట్ట బయటికి లోపల గూనిగా అనమాట అండి. నడుము లోపలికి వెళ్ళిపోయి కాలు ఒక కాలు ఇటువైపు ఒక కాలు ఇటువైపు, ఏదో అడప ఒక బాత ఎలాగైతే నడుస్తుందో సేమ్ అలాగే నడిచేదన్నమాట అండి. ఆ దేవునికి మహిమ. వెంటనే మరి దేవుని స్తుతించి దేవుడు ముట్టాడు, చాలు భూమి మీద అడుగు పెట్టి ఎలా నడిచినా చాలు అనుకున్నామండి. అయితే నడిస్తే ఒక అడుగేస్తే మిగతా ట్రీట్మెంట్ ఏమన్నా ఉంటే చేస్తామనేవారండి డాక్టర్స్.
అయితే అలా నడిచినప్పుడు మేము వెంటనే మరి రాయవెల్లూరు అండి, సిఎంసి ఒక దైవజనులు చెప్పారు, ఆ సిఎంసి రాయవెల్లూరు హాస్పిటల్కి తీసుకెళ్ళండి అమ్మా, అది క్రిస్టియన్ మెడికల్ రీసెర్చ్ సెంటర్, అక్కడ ప్రార్థనాపూర్వకంగా ట్రీట్మెంట్ జరుగుతుంది, మీరు చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, అక్కడైతే జరుగుతుంది అని చెప్తారు, లేదంటే లేదని చెప్పేస్తారు, అక్కడ ఇంకొక ఒపీనియన్ తీసుకోవడానికి ఉండదు, అక్కడికి వెళ్ళండి అని చెప్పారండి. మరి భార్యాభర్తలు ఇద్దరం కూడా ఎన్ని డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు, మా బిడ్డ నడవాలి, అందరిలాగా ఉండాలి, అంతేనండి మా ఆశ, ఇంకేమీ కాదు, ఏది లోటు చేయకూడదు, తనకి ఏది లోటుగా ఉండకూడదు అని. మరి చాలా ఓపికమంతులండి చిన్నబాబు గారు. ఫస్ట్లో చాలా కోపిష్టి అని, చాలా కోపంగా ఉండేవారు, మాట్లాడడానికి భయపడిపోయేదాన్ని. కానీ ట్రీట్మెంట్ విషయంలో ఒక ఆడదానికి ఉండదేమోండి అంత సహనం, అంత ఓపిక. మరి రోజులు ప్రయాణాలు చేసి బిడ్డను ఎత్తుకొని తిప్పుతూ మరి మేము తిరిగి వెళ్ళాము. ఆ హాస్పిటల్కి వెళితే డాక్టర్లు ఆశ్చర్యపోయారండి, దేవునికి స్తోత్రం, హౌ ఈజ్ పాసిబుల్, ఎలా నడుస్తుంది పాప అని వాళ్ళు ఆశ్చర్యపోయి వాళ్ళు స్టడీ చేయడం స్టార్ట్ చేశారు వెంటనే. అది రీసెర్చ్ సెంటర్ కదండి, మరి అక్కడ తమిళ్ ఇంగ్లీష్ మాట్లాడతారు, తెలుగు రాదు, మేము లాంగ్వేజ్ పరంగా చాలా ఇబ్బందులు పడ్డాము. ఆ పాపను చూసి ఇది పాసిబుల్ కాదు అని చెప్పి ఎక్స్రేలు, స్కానింగ్లు, మొత్తం ఎన్ని టెస్టులు ఉన్నాయి అన్ని టెస్టులు చేశారండి. హిప్ జాయింట్స్కి మరి వెన్నుపూసకి మరి జాయింట్ లేదు కాబట్టి సర్జరీస్ పడతాయి అని చెప్పారు. మరి సర్జరీస్ పడతాయని చెప్పిన తర్వాత వాళ్ళు ఒకటే అన్నారు, మరి పిల్ల ప్రాణాలకి మేము గ్యారంటీ ఇవ్వలేము, ఎంతవరకు సర్జరీ సక్సెస్ అవుతుందో కూడా మేము చెప్పలేము, కాబట్టి మీ ఇష్టమైతే మరలా మీరు తీసుకురండి, సర్జరీకి సిద్ధపడరండి, మీరు మీ ఆంధ్రాకి వెళ్ళిపోండి అని చెప్పి మమ్మల్ని డాక్టర్స్ పంపించారు. అక్కడైతే చాలా కష్టాలు పడ్డామండి. ఒక చిన్న రూమ్ లాడ్జ్ తీసుకొని ఉండి అక్కడ మరి పాపను పెట్టుకొని సరైన తిండి లేక తాగటానికి వాటర్ కూడా దొరికేది కాదండి. అప్పుడు 2003-04 ప్రాంతంలో విషయాలండి ఇవన్నీ. ఇప్పుడైతే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ. చాలా ఇబ్బంది పడ్డాము. ఆకలి అంటే ఏంటో అక్కడ తెలిసింది, నిద్రపోవడానికి ఉండేది కాదు ఆ ప్రాంతాల్లో. అలా పాపను పట్టుకొని మేము చాలా కష్టాలు పడి ఇంటికి వచ్చిన తర్వాత ఒకటి అనుకున్నాం, అక్కడ మనకి లాంగ్వేజ్ తెలియట్లేదు, మన ప్రాంతం కాదు, ఎవరు కూడా మనల్ని పరామర్శించడానికి రాలేరు, కాబట్టి మనకు ప్రాబ్లం ఏంటో తెలిసింది, కాబట్టి ఆ రిపోర్ట్స్ పట్టుకుని ఇక్కడ చూపిద్దామని వైజాగ్ 7 Hills హాస్పిటల్కి వెళ్ళామండి. అక్కడ డాక్టర్స్ ఏమన్నారంటే సర్జరీస్ అయితే చేయగలం కానీ పాప బ్రతుకుతుందని మేము చెప్పలేమండి అని అన్నారండి. ఇద్దరం కూడా చాలా ఏడ్చాము, చాలా భయపడ్డాము. ఇక్కడైతే 2-3 లక్షలు అవుతుంది అన్నారు, అక్కడైతే 7 lakhs అవుతుంది అన్నారండి. మా జీతం అప్పటికి ఓన్లీ 1500 జీతమేనండి, 1500 నుంచి 2000 లోపే వచ్చేది. అప్పటికే మేము ట్రీట్మెంట్కి పాపకే పెట్టేవాళ్ళం డబ్బులంతా. అమ్మో మన వాళ్ళ కాదు, ఏదో చేద్దాం అనుకున్నాం, ఏమన్నా చేసి పిల్లని మనం నడిపించుకుందాము అన్న ఉద్దేశంతోనే మేము ఉండేవాళ్ళం. మరి ఇలా జరిగినప్పుడు చాలా కృంగిపోయి మరి దేవుణ్ణి నిత్యము కూడా అడుగుతూనే ఉండేదాన్నండి. ఏంటి ఈ శ్రమలు, ఇంకెంతకాలం సహించాలి, ఇంకెంతకాలం భరించాలి, ఇంతేనా నా బ్రతుకు, నా జీవితం ఇంతేనా అని అనుకుంటా ఉండేవాళ్ళం. అంటే పాప కూడా చాలా సఫర్ అవుతుంది, ఆడుకునే టైంలో ఆడుకోలేదు కదండి, తిరిగే టైంలో తిరగలేకపోతుంది అన్నప్పుడు దేవుడు ప్రతిరోజు వాక్యాల ద్వారా నాతో మాట్లాడారండి. సహించరాని శ్రమలను నేను నీకు అనుమతించను అని మరి దేవుడు నాతో మాట్లాడుతూ ఉండేవారు. అలా నేపథ్యంలో మరి డెసిషన్ తీసుకొని అక్కడే సర్జరీస్ చేద్దామని పాపను మేము వేలూరు సిఎంసి హాస్పిటల్కి మేము తీసుకెళ్ళామండి. తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు, వారికి కొన్ని సైన్స్ చేయమన్నారండి సర్జరీకి. అప్పటికి పాపకి 3rd year వచ్చింది, 2nd year కంప్లీట్ అయ్యి 3rd year వచ్చిందండి. 3వ సంవత్సరంలోనే పాపకి మేజర్ ఆపరేషన్స్ అవి ఆపరేషన్ చేయించేటప్పుడు మరి ఈయన బ్లడ్కి ఇవ్వటానికి కిందకి వెళ్ళిపోయారు. మరి ఆయనకి తెలియదు కానీ సంతకాలు పెట్టించుకోవటానికి వచ్చారండి. ఏం సంతకాలో నాకు తెలియదు, పాపను వస్తారు థియేటర్కి తీసుకెళ్తారని మేము వెయిట్ చేస్తూ ఉంటే పాప ప్రాణాలకి ఏమన్నా అవుతే మాకు సంబంధం లేదు అన్న ఉద్దేశంతో అక్కడ సంతకం చేయమంటే నాకు చాలా భయం వేసిందండి, చాలా వేదన పడ్డాను. ఎందుకంటే అప్పటికే మేము అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు ఒక వింతగా చూసారండి మమ్మల్ని అందరూ కూడా. ఈ పాపను ఎక్కడికో ట్రీట్మెంట్కి తీసుకెళ్తున్నారు, ఏదో విధంగా నడుస్తుంది కదమ్మా, ఇలా నడవనివ్వండి, ఎందుకో ఆ పిల్లని అలా నలిపేస్తున్నారు, ఎందుకో అలాగా మరి హాస్పిటల్ చుట్టూ తిప్పుతున్నారు అని చాలా మంది అన్నారండి. కానీ మేము ఏంటంటే పిల్ల కరెక్ట్ బాగా నడవాలి, అందరిలాగా నడవాలి, ఇది ఒక్కటే నా ఉద్దేశం. అయితే ఆ మాటలన్నీ నాకు జ్ఞాపకం వచ్చి ఏం చేయాలో అర్థం కాక సంతకం పెట్టలేక బాత్రూంలోకి వెళ్ళి చాలా ఏడ్చానండి. ట్యాప్ ఇప్పుకొని బయటికి ఎవరికి పడకుండా చాలా గట్టిగా ఏడ్చాను. ప్రభువా ఏంటి నా బిడ్డ నిజంగానే మరణానికి నేను అప్పగిస్తున్నానా, నేను సంతకం పెట్టి నేను ఇస్తున్నానా, ఒక పక్క నుంచి అపవాది నీ బిడ్డ నువ్వు తీసుకెళ్ళవు అని, నేనేమో ఒక
ఆ గేట్లో అడుగు పెట్టేటప్పుడే నేను అనుకున్నాను, ఇది ప్రార్థనా పూర్వకంగా అని చెప్పారు కదా, క్రిస్టియన్ హాస్పిటల్ అన్నారు కదా ప్రభా, ఇది బెతస్తా కోనేరు అని చెప్పి నేను నమ్మి వస్తున్నాను. బెతస్తా కోనేట్లో ఆ రోజు ఆ పక్షవాయువు గల వ్యక్తిని ఏ విధంగా స్వస్థపరిచావు, నా బిడ్డను అలా స్వస్థపరిచాయ్యా, నీ సాక్షిగా నిలబెట్టుకోయ్యా అని చెప్పి నేను ప్రార్థన చేసుకుని వెళితే అక్కడ వాళ్ళు అంటుంటే సంతకం పెట్టమంటుంటే మరి ఏం జరిగినా నాకు సంబంధం లేదా, ఫార్మాలిటీకే అండి అది. కానీ నా వయసుకి నాకు అంత జ్ఞానం లేదు, నాకేం తెలియదు. కాబట్టి బిడ్డని నేనే అప్పగించేస్తున్నానా, మరణానికి అప్పగిస్తున్నానా, ఒకవేళ సక్సెస్ కాకపోతే సర్జరీస్ జరిగి బిడ్డకి ఏమైనా జరుగుతుందేమో అని చెప్పి దగ్గరగా 15 నిమిషాలు బాత్రూంలో అక్కడ మోకాళ్ళు వేసి బాగా ఏడ్చానండి. ఏడుస్తుంటే వాళ్ళే వచ్చి డోర్ కొట్టారు, ఏంటమ్మా ఇంతసేపు, రావాలి, టైం అవుతుంది, సర్జరీ థియేటర్కి వెళ్ళాలి అన్నారు. మళ్ళీ కళ్ళు తుడుచుకొని వెళ్ళి దేవునికి అప్పగించి, ప్రభువా డాక్టర్లు కాదయ్యా వైద్యం చేసేది, నీకు అసాధ్యమైనది ఏది లేదు, కుంటి వాళ్ళని ముట్టి స్వస్థపరిచిన దేవుడు, నీ సాక్షిగా నిలబెట్టుకుంటానన్నావు కాబట్టి నీ వాక్యాన్ని దర్శనాన్ని నేను నమ్మి నా బిడ్డను నీకు అప్పగిస్తున్నాను ప్రభువా, నువ్వే కాపాడు, నువ్వే రక్షించు అని చెప్పి ఏడ్చుకుంటా. మళ్ళీ బిడ్డ అనిత చూస్తే ఏడుస్తుంటే భయపడుతుందేమో అని కన్నీళ్ళను దిగమింగుకొని బ్రతికేవాళ్ళం అండి. బిడ్డ ముందు ఏడ్చేవాళ్ళం కాదు, సంతోషంగా కనపడే వాళ్ళం. తన్ని పార్కులకు తీసుకెళ్ళి అన్నం తినిపించడానికి అటు తిప్పి ఇటు తిప్పి, అస్సలు ఇంత కొంచెం అన్నం కూడా తినేది కాదండి. తిన్న వామిటింగ్స్ అయిపోయి, ఒక రోజంతా వామిటింగ్స్, ఒక రోజంతా మోషన్స్, ఇంక ఇట్లా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చేవండి తనకి ఎక్కువ. అలాంటి సిచ్యువేషన్లో మరి సర్జరీ థియేటర్కి పంపించాము. అందరు అక్కడ వెయిట్ చేస్తుంటే గంట అయిందండి, 2 గంటలైంది, పాప రాలేదు. అక్కడ లాంగ్వేజ్ రాక మాకు ఏం జరిగిందో చెప్పేవాళ్ళు లేరు. మేము అడుగుదామంటే మాకు తమిళ్ రాదు, అంత ఫ్లూయెంట్ ఇంగ్లీష్ కూడా నాకు రాదు, అర్థం చేసుకుంటాను ఏదో చిన్న చిన్న వర్డ్స్. మరి అక్కడ సర్జరీ థియేటర్స్ ఎక్కడ ఉంటాయో కనుక్కొని తిరిగి కొన్ని 100 ఎకరాలలో ఉంటుందండి అక్కడ హాస్పిటల్. వెళ్ళి ఆయమ్మల్ని వాళ్ళని వెళ్ళి అనితా బేబీ ఆర్థోపెడిక్ సర్జరీ జరుగుతుందని ఏదో వచ్చి రాని మాటలు 2-3 ముక్కలు చెప్తుంటే అక్కడి నుంచి అక్కడికి పిచ్చి దానిలో తిరిగానండి. నిజంగా అసలు ఏడుస్తూ ఏదో అయిపోయింది నా బిడ్డకి, వాళ్ళు ఇవ్వట్లేదు, ఇంకా ఏ ఐసీయూలోనే పెట్టేశారు, ఏదో జరిగిపోయిందని చెప్పి నేను చాలా దుఃఖిస్తూ ఏడుస్తూ పిచ్చి పట్టింది దానిలాగా అనితా బేబీ అని అడిగేదాన్ని అందరినీ. ఇలాగా అక్కడికి ఆల్రెడీ సర్జరీ జరిగింది, నేను కరెక్ట్గా సర్జరీ జరిగే థియేటర్ దగ్గరికి వెళ్ళాను. డోర్ తీసి జూనియర్ డాక్టర్ పిలుస్తున్నారు, అనితా బేబీ ఉందమ్మా, అనిత ఉంది అని చెప్పి అనేసరికి వెంటనే నేను వెళ్ళేసరికండి పాపకి సర్జరీ జరిగిపోయింది. ముక్కులో నుంచి నోట్లో నుంచి పైపులు వైర్లు పెట్టి ఉన్నది. పాపను చూస్తే చాలా భయం వేసిందండి. సిమెంట్ కట్టు ఇక్కడ చెస్ట్ దగ్గర నుంచి కాలు కింద వరకు కూడా సిమెంట్ కట్టు వేసి 2 మోకాళ్ళు 90 డిగ్రీస్ అండి ఇలా పెట్టి ఒక ఇనుప రాడ్ని వేశారండి. రాడ్ అంటే సిమెంట్ కట్టే మొత్తం అంతా, టాయిలెట్ పోసుకోవటానికి ఒక చిన్న హోల్ పెట్టారు అంతే. ఇంకా పాప అంతా కూడా సిమెంట్ కట్టుతూనే ఉంది. మమ్మీ నన్ను తీసుకెళ్ళిపోని ఏడుస్తుందండి. ఏడుస్తుంటే అంటే మగతలో ఉంది, అనస్థిషియాలో ఉంది, నన్ను చూసింది, ఏడుస్తుంది. నాకు ఆ బిడ్డను ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, ఎలా పట్టుకోవాలి, ఎక్కడ పట్టుకోవాలో కూడా అర్థం కాలేదండి. ముక్కులో నుంచి మరి ఆక్సిజన్ అనుకుంటానండి, పక్కలో నుంచి బ్లడ్ డ్రైన్ అయిపోతుంది, ఆల్రెడీ పెద్ద లావు పైప్ పెట్టారు. పాప ఉండేది చాలా చిన్నది, తన అవయవాలన్నిటికీ కూడా వైర్లో ఉన్నాయండి పక్క నుంచి. ఏం జరిగిపోయింది, నాకు కంగారు వచ్చేసింది. పట్టుకుని ఏడుద్దామంటే పర్వాలేదమ్మని చెప్పటానికి, ముట్టుకోవడానికి కూడా భయం వేస్తుందండి. అంత భయంకరమైన పరిస్థితిలో నేను పాపను చూశాను. మమ్మీ మనం వెళ్ళిపోవచ్చు, నన్ను తీసుకెళ్ళిపో అంటుందండి. చాలా భయంకరమైన సర్జరీ జరిగిందండి. 3-4 గంటల పైన పట్టిందండి సర్జరీకి. అయితే ఐసీయూలో పెడతామమ్మా మీరు రండి అని అన్నప్పుడు మరి కొద్ది రోజులకి డిశ్చార్జ్ చేశారు. అలాంటి సర్జరీస్ అండి. పాపకి సంవత్సరానికి 2 చేసేవారండి. 2 ఆపరేషన్లు, KY కట్టారు. ఒక సర్జరీ జరిగిన తర్వాత 3 నెలలకి ఆ వైరు ఓపెన్ చేసేవారు. అలాగే 2 కాళ్ళకి కూడా మరి సర్జరీస్ చేశారండి. మరి భయంకరమైన ఎండలు అంటే కదలటానికి ఉండేది కదండి, వెయిట్ అది ఒక 30-40 కేజీలు ఉండేదేమంటే సిమెంట్ కట్టు. 2 కాళ్ళకి కాళ్ళు వేళ్ళు ఒకటే కనిపించండి, చేతులు ఒకటే బయటకు ఉండేవి, ఇంకేమీ ఉండేది కాదు. టాయిలెట్ పోయించాలన్నా ఇంకొకటన్నా బెడ్ పైన పడుకోబెట్టి మరి అది ప్లేట్ పెట్టి తనని క్లీన్ చేసుకోవాలి తప్పించి ఆ హోల్లో నుంచి తనని క్లీన్ చేయాలి. కాటన్తోనో దేనితోనో. స్నానం లేదండి, తల స్నానం లేదు. ఇంకా దగ్గరగా 3 సంవత్సరాల పైనే పాప మంచం మీద ఉండిపోయిందండి. బోన్ ఎదిగేది కాదు త్వరగా, కాల్షియం చాలా తక్కువ, డి విటమిన్ చాలా తక్కువ.
ఆ ఇంజెక్షన్స్ ఎక్కిస్తూ ఉండేవారు, కానీ బోన్ ఎదిగేది కాదు. ఇంకా ఆ సంవత్సరాల్లో వేలూరుకి మేము వెళ్ళిన ఆ జీవితం, నా జీవితంలో నేను మరలా మర్చిపోలేనండి. ఎవరికి అలాంటి కష్టాలు రాకూడదు. నిజంగా బిడ్డల కొరకు అయితే అస్సలు రాకూడదండి. అలాంటి మరి సిచ్యువేషన్స్లో పాపను మేము సర్జరీస్ చేయించాము. ఆడుకోవడానికి ఉండేది కాదు. మరలా మొదలు పెట్టేదాన్ని ప్రార్థన. ప్రభువా నా బిడ్డ స్కూల్కి వెళ్ళాలి, అందరు బిడ్డలు స్కూల్కి వెళ్తున్నారు, నా బిడ్డ స్కూల్కి వెళ్ళాలి అన్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ గుండా నడిచామంటండి. సిమెంట్ కట్టు తీసేస్తారు, కట్ చేస్తారు, మళ్ళీ ఇంటికి పంపించేస్తారు అనుకునేవాళ్ళం. 6 నెలలకు ఒకసారి చెకప్కి వెళ్ళినప్పుడు. కానీ మరలా కట్టేసే తీసుకొచ్చేవారండి. అతుక్కోలేదమ్మా అనేవారు. మరలా 3 నెలల తర్వాత రమ్మనేవారు. మరలా వెళ్ళేవాళ్ళం అండి. మరలా సిమెంట్ కట్టు కట్ చేసి మరలా ఒక బెల్ట్ లాంటి చెప్పులు లాంటివి అనమాట, మోకాలు నుంచి కదలకుండా కాళ్ళు నైట్ టైం వేసి పెట్టమనేవారు. ఆ చెప్పులు వేస్తేనండి చాలా ఏడ్చేదండి. నిద్రపోయే దానికి కూడా ఉండేది కాదు. బాగా నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా కాలు పట్టుకుని షూ వేస్తుంటే కిళ్ళల్లో పెట్టి ఏడ్చేసేదండి. ముట్టుకుంటే తనకి ఇంకేమైందంటే వీళ్ళు నాకు ఏదో చేస్తున్నారు అన్నట్టు భయంలోకి వెళ్ళిపోయేదండి పాప. చాలా ఏడ్చేవాళ్ళం అండి. ఆ పాప బాధ చూసి మేము పడుతున్న వేదన, మేము పడుతున్న కష్టం ఒక పక్కన అయితే, ఆ 3 సంవత్సరాల వయసులో తను అనుభవించిన నరక యాతన మేము మర్చిపోలేమండి. ఏడుస్తూనే ఉండేవాళ్ళం. అలాగా పాపని పెంచుకుంటూ వచ్చాము. దేవుని కృపను బట్టి మరి కొంచెం స్ట్రైట్గా నడవటానికి దేవుడి కృప చూపించారు. ఆ సర్జరీస్ తర్వాత ఆ పాపకి ఎటువంటి మరి హెల్త్ కాంప్లికేషన్ రాలేదు. అక్కడ డాక్టర్లు రీసెర్చ్ చేసి, అంటే టెస్టులు చేసి చెప్పింది ఏంటంటే, ఎవరికన్నా ఒక స్త్రీకి గర్భం దాల్చినప్పుడు ప్రెగ్నెన్సీ విషయంలో అనస్థీషియా ఇస్తారు. గర్భసంచి రిమూవ్ చేసేటప్పుడు అనస్థీషియా జీవితంలో ఒక్కసారి ఇస్తారు. కానీ ఈ పాపకి చిన్నతనంలో అనస్థీషియా ఇవ్వడాన్ని బట్టి డైజెషన్ ప్రాబ్లం కావచ్చు, ఆస్తమా కావచ్చు, ఏదన్నా హెల్త్ కాంప్లికేషన్స్ ఏమన్నా రావచ్చు. ఒక స్త్రీకి జరగాల్సినవి కూడా జరగకపోవచ్చు. బిడ్డని మీరు అలాగా మరి పెంచుకోండి, కాల్షియం టెస్ట్ చేస్తూ ఉండండి అనేవారు. 6 మంత్స్కి ఒకసారి తీసుకెళ్ళి కాల్షియం టెస్ట్కి ఆ ఇంజెక్షన్ ఒకటి మరి చేపించి వస్తూ ఉండేవాళ్ళం. దేవుని మహాకృపను బట్టి దేవుడు నా బిడ్డని సంపూర్ణంగా చక్కగా స్ట్రైట్గా నడవటానికి దేవుడు కృప చూపించారండి. అందరికంటే ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ లేట్గా స్కూల్లో జాయిన్ అయ్యింది. కానీ చాలా యాక్టివ్గా ఆ కాళ్ళు నడుస్తుందా అనుకున్న కాళ్ళతో డాన్సులు చేస్తూ మరి దేవుని సన్నిధిలో పెరుగుతూ మరి వస్తూ ఉంది. చక్కగా టీనేజ్ వచ్చేసరికి మరి యవ్వన కాలంలో ప్రవేశిస్తుందా లేదా అనుకున్న టైంలో కరెక్ట్గా 12 ఇయర్స్కి, అంటే అందరూ అందరిలాగా కాదు కాబట్టి ప్రతి చిన్న కార్యము కూడా మాకు గొప్ప విషయమేనండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కరెక్ట్గా మరి యవ్వన కాలంలో ప్రవేశించింది, మెచ్యూరిటీ అయ్యింది, ఎంత హెల్త్ అంతా బాగుండింది. మధ్యలో 1-2 సార్లు డి విటమిన్ తగ్గటం వల్ల ట్రీట్మెంట్ చేయించి తీసుకొచ్చాము. కానీ మరలా కూడా పాపకి ఎటువంటి హెల్త్ కాంప్లికేషన్ లేకుండా అందరు బిడ్డల్లాగే దేవుడు సంపూర్ణంగా, ఇప్పుడు ఆ బిడ్డను చూస్తే కాళ్ళు చేతులు అలా ఉండవండి, చాలా చక్కగా ఉంటుంది, చాలా చక్కగా నడుస్తుంది. ఇప్పుడు డిగ్రీ మరి బీఎస్సీ ఆక్వాకల్చర్ ఫైనల్ ఇయర్ చదువుతుందండి పాప. మరి చక్కటి వివాహాన్ని దేవుడు మరి జరిగించారు. ఆ పాపకి ఫస్ట్ ఇయర్లో వివాహం కూడా చేశాము. దేవునికి స్తోత్రం. ఆమె హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ తెలిసి, అంటే పిల్లలు పుడతారో లేదో కూడా తెలియదు, అయినా కూడా మళ్ళా బంధువులు అమ్మాయికి పిల్లలు పుట్టరు అని కూడా చెప్పారంటండి. అలాంటి మాటలు విని మరలా మేము చాలా కృంగిపోయాం. ఇప్పుడు పాప చక్కగా 6th మంత్ ప్రెగ్నెంట్తో ఉంది. దేవునికి మహిమ కలిగిన గాక. డాక్టర్లు చెప్పారు ఈ బిడ్డ నడవదు అని. డాక్టర్లకి అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. మరి నిన్ను స్వస్థపరిచేహో అని నేనే అని వాగ్దానం ఇచ్చిన దేవుడు మరి హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడానండి మరి అక్కడ స్వస్థత కార్యం ఏ విధంగా అయితే మరి జరిగిన పౌలిశీలలో జరిగించిన స్వస్థత కార్యాన్ని కూడా దేవుడు అనేక దర్శనాలండి. మధ్యలో నాకు చాలా దర్శనాలు, చాలా కళల ద్వారా దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. అవన్నీ చెప్పడానికి ఇప్పుడు సమయం కాదు. కానీ దేవుడు ఏదైతే దర్శనం చూపించారు, ఏ ఇంట్లో అయితే పాప నడుస్తుందో ఆ ఇంట్లో పాప నడవటం, ఏ విధముగా తను పెరుగుతుందో అవన్నీ కూడా దర్శన రీతిలో దేవుడు చూపించి నా బిడ్డని మరి సంపూర్ణ స్వస్థతలోనికి దేవుడు నడిపించాడు. ఇదేలా ఉంటే మరి డాక్టర్స్ తర్వాత మాకు చెప్పిన విషయం ఏంటంటే, మీకు హై రిస్క్ ప్రెగ్నెన్సీ అమ్మ, మరలా కనుక మీరు గర్భం ధరిస్తే ఇలాంటి అవయవ లోపాలు కలిగిన బిడ్డలు పుట్టొచ్చు, ఇంకా ఎక్కువ ప్రాబ్లంతో బిడ్డలు పుట్టొచ్చు, కాబట్టి మీరు ప్రెగ్నెన్సీని ఇంకా ప్లాన్ చేసుకోకండి అని చెప్పారండి.
కానీ నాకు ఒక లోటు ఉండిపోయింది. ఇలాంటి బిడ్డలే పుడతారా, అనారోగ్యకరమైన బిడ్డలే పుడతారా నాకు ప్రభువా అని చెప్పి మరలా దేవుని సన్నిధిలో రహస్యంగా మొరపెడుతున్నాను నేను. ఎందుకంటే ధైర్యంగా అడిగే పరిస్థితి కాదు, అనుభవించిన మరి శ్రమలు, అనుభవించిన కష్టాలు అలాంటివి. నా భర్తని మరలా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందామని అడిగే పరిస్థితి కాదు, నా తల్లిదండ్రులకి చెప్పే పరిస్థితి కాదు. పిల్లలంటే భయం వేసేసిందండి ఇంకా మాకు. అమ్మో పిల్లలంటే ఇలా ఉంటారా, ఇలా పెంచాల్సి వస్తుందా, హెల్త్ కాంప్లికేషన్స్ వస్తే ఇలా ఉంటుందా అని తిరగని హాస్పిటల్ లేదు. రకరకాలైన పిల్లలు చూశానండి. ఒకలాంటి భారాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. నిజంగా ఈ పరిస్థితి గుండా దేవుడు నన్ను నడిపించాడు ఎందుకు అని అనుకుంటానంటే, అలాంటి బిడ్డల కోసం ప్రార్థన చేసే యొక్క భారాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి రకరకాలైన రోగాలు, రకరకాలైన ట్రీట్మెంట్స్, అప్పట్లోనే బోన్ క్యాన్సర్తో ఉండే వాళ్ళని చూస్తూ ఉండేదాన్నండి. వాళ్ళందరినీ చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే, క్యాన్సర్ పేషెంట్ని చూసినప్పుడు మరి బ్లడ్ మార్చాల్సి వచ్చేదంటండి. చాలా మందికి బ్లడ్ విరిగిపోతూ ఉండేది. ఇవన్నీ కేసులు అండి అక్కడ హాస్పిటల్లో. అప్పుడు అనుకునేదాన్ని, ప్రభువా నా బిడ్డని రీతిగా ఉంచావయ్యా, ఇంత ఆరోగ్యం ఇచ్చావయ్యా, దేవునికి స్తోత్రం అనుకునేదాన్ని. ఎందుకంటే అండి ఆ క్యాన్సర్ పిల్లలు చిన్నతనంలో నా జుట్టు ఊడిపోయి గుండుతో అసలు వెంట్రుక అనేది ముఖం మీద లేకుండా వికారంగా ఉండేవారండి. కానీ నా బిడ్డనైతే దేవుడు 3 సంవత్సరాల కాలం సిమెంట్ కట్టుతోనే ఉంది, కానీ ఒక్క చిన్న పొక్కు కూడా, ఒక చిన్న మచ్చ కూడా, డాగు కూడా లేకుండా దేవుడు నా బిడ్డకి అంత మంచి ఆరోగ్యాన్ని దేవుడిస్తూ వస్తూ ఉన్నాడు. అయితే సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం రహస్యంగా నేను దేవుణ్ణి అడిగాను, ప్రభువా ఈ నిందను నా మీద నుంచి తీసివేయండి, అనారోగ్యంతో పుట్టే పిల్లలే పుడతారంటున్నారు కదా, ఆరోగ్యకరమైన బిడ్డను నాకు ఇవ్వండి ప్రభువా, నేను నీకు బలమైన సేవకుని తయారు చేస్తాను, నీ సేవకుని తయారు చేస్తానని చెప్పి రహస్యంగా నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు వచ్చిన రిపోర్ట్స్, కౌన్సిలింగ్స్ ఏంటంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీ కాబట్టి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటానికి వీలు లేదు అని చెప్పేసిన తర్వాత నేను అలాగ మరలా ప్రార్థన చేస్తున్నప్పుడు మరలా దేవుడు కళల ద్వారాగా, దర్శనాల ద్వారాగా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారండి. ఒక దర్శనాన్ని మాత్రం నేను చెప్తాను. అది ఏంటంటే, ఒక సీతాఫలం, ఒక రామఫలం, 2 ఫ్రూట్స్ని చూపించి ఒక బాదం కాయని దేవుడు నాకు చూపించారండి. నేను బాబుని అడిగినప్పుడు ఈ దర్శనం యొక్క భావం ఏంటో నాకు తెలియదు. ఈ సీతాఫలం, రామఫలం అంటే ఒకే జాతికి చెందిన ఫ్రూట్స్, టేస్ట్, గింజ అంతా ఒకలా ఉంటుంది కానీ ఆకారం వేరుగా ఉంటుంది అంతే. మరి బాదం కాయ ఎందుకు చూపించారనేది మరలా నేను దేవుని సన్నిధిలో మొరపెట్టి నేను అడుగుతున్నప్పుడు, మరలా నీకు ఇదే ఒకే రకమైన ఫ్రూట్స్ కాబట్టి 2 మరలా ఇదే రకమైన ఫ్రూట్ని, ఇదే రకమైన గర్భఫలాన్ని నీకు రావాలి, కానీ అలాంటి రకమైన గర్భఫలం కాదు, కానీ బాదం కాయ లాంటి మరి శ్రేష్టమైన గర్భఫలాన్ని నేను నీకు ఇస్తాను అని ఎవరో నాకు మాట్లాడుతున్నట్లుగా, నా అంతరాత్మతో మాట్లాడుతున్నట్టుగా, నాకు ఎవరో బోధిస్తున్నట్లుగా నాకు అనిపించిందండి. అప్పుడు బాదంకాయ కోసం నేను ప్రార్థన చేసినప్పుడు బైబిల్లో అనేకమైన చోట్ల బాదం చువ్వ, బాదం చెడ్డ అని ఉంటుంది కదండి, అవన్నీ నేను వాక్యం చదువుతున్నప్పుడు నాతో దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, బాదంకాయ దాంట్లో ఉండే గింజ చాలా చిన్నగా ఉంటుంది, చాలా శ్రేష్టమైనది, కానీ ఆ గింజ బయటకు రావటానికి మరి ఎంతో శ్రమ పడాలి. చూడండి, ఆ కాయను ఫస్ట్ ఏం చేస్తాను, కట్ చేయాలి. తర్వాత ఫస్ట్ సాఫ్ట్గా ఉంటుంది, దాన్ని కట్ చేసిన తర్వాత పీచు పదార్థం తగులుతుంది, టెంక ఉంటుంది. ఆ పీచును తీసిన తర్వాత ఆ టెంక పగలగొట్టడానికి వస్తుందండి. ఆ టెంక ఏదైతే దాన్ని పగలగొట్టిన తర్వాత ఆ చిన్న సీడ్, ఆ బాదం గింజ ఎంత ఉంటుందండి, అంత చిన్న గింజ వస్తుంది. దానికోసము ఎంత ప్రయాసపడతాం మనం, ఆ చిన్న గింజను తీసుకోవటం కోసం ఎంత ప్రయాసపడతాం. అలాంటి గర్భఫలాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను, కాబట్టి ఈ శ్రమలన్నీ నువ్వు అనుభవించాల్సిందే అని దేవుడు నాతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. పర్వాలేదు ప్రభువా, నేను భరిస్తాను, నేను సహిస్తాను అని చెప్పి ప్రార్థనా పూర్వకంగా నేను కనిపెడుతూ ఉన్నానండి. మరి నా భర్త ఈ ఎవ్రీ మంత్ వచ్చేసరికి మాకు ఈ ప్రెగ్నెన్సీ విషయం ఒక సమస్యగా మాకు వచ్చినప్పుడు ఆయన అన్నారు, నేను ఇంకా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంటానమ్మా, నేను మరి సెలవు పెట్టుకుంటాను అని ఆయన క్యాంప్ వెళ్ళారండి, పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి. అది రోజు నాకు చాలా జ్ఞాపకం. ఏప్రిల్ 16వ తారీఖు తెల్లవారితో 17వ తారీఖు అమలాపురం క్యాంప్కి వెళ్తారు ఆయన. ఆ రాత్రి నేను దేవుని సన్నిధిలో మొరపెట్టానండి. ఏమనంటే, ప్రభువా ఇదే నాకు చివరి అవకాశం, ఈ గర్భాన్ని నాకు దయచేయండి, నా గర్భాన్ని మీరు ముట్టండి, నా గర్భాన్ని మీరు తెరవండి, ఈ గర్భఫలమే నాకు కావాలి అని చెప్పి కడుపుపై చెయ్యి వేసుకుని తెల్లవార్లు నేను ప్రార్థన చేశానండి. ప్రార్థన చేశాను. మరి మెలకు వస్తుంది, మళ్ళీ ప్రార్థన చేస్తాను. అంటే మోకరించో ఇంకొకరిని ప్రార్థన చేయట్లేదు, పడుకునే దేవుని సన్నిధిలో నేను మొరపెడుతున్నాను, అడుగుతూ ఉన్నాను, ఈ గర్భఫలమే నాకు కావాలి, నాకు ఒక దర్శనం చూపించు,
నాకు ఒక నిదర్శనం నాకు కావాలి అని చెప్పి దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మరి యాకోబు దర్శనాన్ని ఫస్ట్ దేవుడు నాకు చూపించారండి. దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నట్లుగా మరి ఒక విశాలమైన ప్రాంతం, 2 గేట్లు, ఒక గేట్ నుంచి కొన్ని వేల మంది ప్రజలు వస్తున్నట్లుగా, ఒక గేటు నుంచి కొన్ని వేల మంది ప్రజలు వెళుతున్నట్లుగా నాకు ఒక దర్శనం వచ్చింది. వెంటనే మెలకు వచ్చి నేను డాబా పైకి వెళ్ళి నిజంగా అక్కడ ఏదో జరుగుతుందని చెప్పి పైకి వెళ్ళి చూసి వచ్చాను. అక్కడ ఏమీ లేదు, దిగేయడానికి భయం వేసింది. ఆ టైంలో నేను ఎలా వెళ్ళిపోయినా నాకే తెలియదు. అలాంటి మరి అనుభవంతో కూడిన దర్శనాన్ని నేను చూశానండి. మరి ఆ దర్శనం మరి ఏంటంటే, ఇప్పుడు మరి యంగ్ హోలీ టైమ్ జాన్ వెస్లీ గారి మందిరం ఉంది కదండి, ఆ అడవి ప్రాంతం నేను ఎక్కడైతే చూసానో 2015లో అక్కడ ఒక మందిరం కట్టబడింది. ఏ నమూనాతో అయితే చూసాను, 2 గేట్లు, కొన్ని వేల మంది ప్రజలు వస్తూ ఉంటారండి ఒక వర్షిప్ అయిన తర్వాత, ఒక గేట్లోంచి వెళ్తూ ఉంటారు. ఆ నమూనా నేను అక్కడ చూసిన తర్వాత ఆ దర్శనం అది నెరవేరింది అని నేను అనుకున్నాను. అదే రోజు మరలా నేను కిందకు వచ్చి నేను ప్రేయర్ చేసినప్పుడు ఒక బాబుని దేవుడు నాకు చూపించాడండి. దేవునికి స్తోత్రం. వెంటనే నేను నమ్మాను, వెంటనే నేను విశ్వసించాను. ఎలా ప్రార్థన చేశానంటే, ఎబ్బేకు రేవు దగ్గర యాకోబు ఏ విధంగా దేవునితో పెనుగులాడతాడో మరి ఆ విధంగా నేను దేవుని పట్టుకొని నేను విడిచిపెట్టను. ఈరోజు నాకు ఈ గర్భఫలం కావాల్సిందే, తర్వాత అయినా మరి హాస్పిటల్కి వెళ్ళి సర్జరీ చేయించుకుంటే నేనేం చేయలేను ప్రభా, ఈ గర్భఫలమే నాకు కావాలని పట్టుబట్టి నేను అడిగినప్పుడు తెల్లవారుజామున నాకు ఇంచుమించు 3 గంటల ప్రాంతంలో నాకు బాబుని దేవుడు చూపించిన తర్వాత ప్రార్థన చేసుకున్నాను. కడుపు మీద చేసుకుని నేను గర్భవతిని ప్రభువా, నీకు వందనాలు, నా గర్భంలో ఉన్న మరి శిశువుని మరి నీ సేవకుడిగా నువ్వు మరి అభిషేకించి నువ్వు వాడుకోవాలని ఆ రోజు నుంచి ప్రార్థన చేయడం ప్రారంభించానండి. 3 గంటలకు లేచేదాన్ని, బాబు నువ్వు కూడా ప్రేయర్ చేయని చెప్పి ఇంకా ఒకలాంటి భక్తి చేసేదాన్ని అనమాట అండి. ఎందుకంటే దేవుడు నాకు బాబుని ఇచ్చాడని అభిషేకాన్ని పేరు కూడా అప్పుడే పెట్టానండి నేను. అయితే కరెక్ట్గా ఏప్రిల్ 16 నుంచి మే 16 వరకు 1 నెల నేను కౌంట్ చేసుకొని మరలా 7 రోజులు కౌంట్ చేసుకొని, అంటే నెల తర్వాత 7 రోజులు శిశువు నాలో ఉన్నాడు అని చెప్పి నేను హాస్పిటల్కి వెళ్ళానండి మరి టెస్ట్ చేయించుకోవటానికి. నన్ను చూడగానే నేను చేయించుకున్న కౌన్సిలింగ్ని బట్టి డాక్టర్ అమ్మ నన్ను గుర్తుపెట్టి, ఏమ్మా ఎందుకు వచ్చారు అంటే, ఇలా ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం వచ్చానంటే, ఏం మాట్లాడుతున్నారమ్మా మీ హస్బెండ్ ఏరియా అంటే డ్యూటీకి వెళ్ళారని చెప్పాను. ఒక నవ్వు నవ్వి, మీరు తర్వాత రండి, నేను మీ తర్వాత భార్యాభర్తలు ఇద్దరు వస్తే నేను మాట్లాడతాను, 1 మంత్కి నువ్వు రావాల్సిన పని లేదు, నీకు అన్ని ట్రీట్మెంట్ అంతా నేను వివరించి చెప్పాను కదమ్మా, ఎందుకమ్మా మళ్ళీ ఇలాగా అని విసుక్కున్నారండి ఆవిడ. ఒకటే మాట చెప్పాను. నా తర్వాత ఇంకొక 2 చూశారండి. చూసినా కూడా నేను వెళ్ళకపోయేసరికి, ఏమ్మా మీరు వెళ్ళలేదా అంటే, వెళ్ళను మేడం, నాకు టెస్ట్ చేయండి, నేను ప్రెగ్నెంట్ని అన్నాను. ఒక్కసారి నా మొహం ఇలా చూసి వెటకారంగా నవ్వుకొని యూరిన్ టెస్ట్ రాసిచ్చారు. యూరిన్ టెస్ట్ పట్టుకెళ్ళి ల్యాబ్లో ఉన్న అన్నయ్యకి చెప్తున్నాను, అన్న నేను ప్రెగ్నెంట్ని, నాకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయండి అని. ఇంకెందుకమ్మా మరి టెస్ట్కి వచ్చావు అని ఆయన కూడా ఒక మాట అని లోపలికి వెళ్ళారు. ఆ రిపోర్ట్స్ ఏదైతే నాకు పట్టుకొచ్చి నా చేతికి ఇచ్చారో ఆ పట్టుకొచ్చి నేను డాక్టర్ చేతిలో పెట్టి, మేడం నేను ప్రెగ్నెంట్ అండి, నాకు మెడిసిన్ రాయండి అన్నాను. చూడకుండానే చెప్పేస్తున్నాను, ఇలా ఓపెన్ చేయబోతున్నారు, ఇలా చూసి చూడకుండానే చెప్పేస్తున్నావమ్మా అని అన్నారు. నా దేవుడు గొప్పవాడండి, దేవుడు ఇచ్చాడు అని చెప్పాను. వెంటనే ఆవిడ, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవద్దన్నాను, మీరు ప్లాన్ చేసుకున్నారు, కానీ మీరు 7 నెలలు మోస్తారో 8 నెలలు మోస్తారో 9 నెలలు మోస్తారో, ఎన్ని నెలలు మోసినా అబార్షన్ చేయాల్సిందే, బిడ్డ మీకు దక్కదు, కొన్ని టెస్ట్లు అవన్నీ నేను రాస్తాను, మీ హస్బెండ్ వచ్చిన తర్వాత రమ్మని ఆవిడ విషయం అంతా చెప్పి పంపించేశారండి. వెంటనే నేను నా భర్తకి ఫోన్ చేసి చెప్పినప్పుడు ఆయన వెంటనే బయలుదేరి వచ్చి మళ్ళీ మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు 6th మంత్ వరకు కూడా మీరు చూడండి, టీఫా స్కాన్లో అన్నీ తెలుస్తాయి, అంతకుముందే మీరు ఒక మంచి ఆలోచన చేసుకుంటే మంచిది అని ఆవిడ చెప్పారు. నా భర్తకి ఇష్టం లేదండి, నా తల్లిదండ్రులకి ఇష్టం లేదు, ఎందుకంటే ఇష్టం లేదంటే కాదు కానీ భయపడిపోతున్నారు. ముందు మేము ఫేస్ చేసిన ఆ ప్రాబ్లమ్స్ని బట్టి భయపడిపోతున్నారండి పిల్లలంటే. మరలా ఎలాంటి పిల్లలు పడతారో, డాక్టర్లు ఏమో చూస్తే వద్దంటున్నారు, ఈ అమ్మాయి మాట వింటలేదు, నా దేవుడు చేశాడు అంటుంది. రోజులు గంటలతో సహా నేను లెక్క చెప్తున్నానండి వాళ్ళకి అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయారండి. నా భర్త ఒకలాంటి విచారంతో ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు, నా తల్లిదండ్రుల విచారంలో వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సైలెంట్ అయిపోయారు. అయితే నేను ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళిన రోజు చెప్తున్నాను, ప్రేయర్ టీం అక్కడ ప్రేయర్ జరుగుతుంటే, ఆంటీ నేను వచ్చి నేను సాక్ష్యం చెప్తాను, 7 రోజులు ఆ శిశువుని నేను నా గర్భంలో పెట్టుకుని వెళ్తున్నాను, కన్ఫర్మ్ చేసుకుని వచ్చి నేను ఇక్కడ సాక్ష్యం చెప్తాను, అప్పటి వరకు ప్రేయర్ కంప్లీట్ చేయకండి అని చెప్తే ఆంటీ వాళ్ళందరూ నవ్వారండి. జాన్ వెస్లీ గారు వాళ్ళ అమ్మగారు కొంచెమంది ఆంటీలు కలిసి
ప్రతి సోమవారం ప్రార్థన చేసుకునేవాళ్ళం అనమాట అండి. ఎక్కడ ప్రార్థన జరుగుతుంటే ఆ టీంలోకి జాయిన్ అయిపోతుండే. దాని ప్రార్థన అంటే చాలా ఆసక్తి నాకు అప్పటి నుంచే. అలాగా ఉన్నప్పుడు సరే అమ్మా వెళ్ళిరా అని చెప్పారు. నేను వచ్చిన తర్వాత అక్కడ సాక్ష్యం చెప్పి నేను ఇంటికి వచ్చాను. వస్తే అండి ఈ 9 నెలలో కూడా భయంకరమైన సిచ్యువేషన్స్ నా జీవితంలో, భయంకరమైన శ్రమలు. పాప కోసం 9 సంవత్సరాలు ఎంత వేదన పడ్డామో, ఎంత కన్నీరు కార్చామో. బాబుతో ప్రెగ్నెంట్గా ఉన్న ఈ 9 నెలలో కూడా అంతకు మించి కష్టాలు పడ్డానండి. అంతకు మించి శ్రమానుభవంలోనికి నేను వెళ్తూ వచ్చాను. కానీ దేవుడు మాత్రం ప్రతిదినము నా కృప నీకు చాలును అన్నట్లుగా కళల ద్వారాగా, వాక్యం ద్వారాగా దేవుడు నాతో మాట్లాడుతూ వస్తూ ఉండేవారు. ఎవరు ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు, ఏ రోజు ఏ రిపోర్ట్లో ఏమని చెప్తారో కూడా మాకు తెలియని పరిస్థితిలో మరి మేము ఉంటూ ఉండేవాళ్ళము. ఇలాంటి సిచ్యువేషన్లో అండి నేను మరి స్తుతులు స్తోత్రాలు రాసేదాన్ని. మరి ఎలా అంటే పాప విషయంలో మేము ఎన్నైతే అనారోగ్యాలు ఫేస్ చేసామో, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామో అవన్నీ కూడా ఎత్తిపెట్టి ప్రభువా మంచి అవయవాలు ఇస్తున్నందుకు నీకు వందనాలు, మరి మోషే వంటి అందమైన కుమారుని ఇస్తున్నందుకు వందనాలు, మరి అభిషేక్ని మీరు ముట్టి స్వస్థపరిచినందుకు వందనాలు అని చెప్పి డైరీలండి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. అంటే థ్యాంక్స్ గివింగ్. దేవుడు నాకు ఎలాంటి బిడ్డను ఇస్తున్నాడు, ఎలాంటి బిడ్డ కావాలో, మరి ఆధ్యాత్మికంగా, భౌతికంగా, శారీరకంగా అన్నీ కూడా థ్యాంక్స్ గివింగ్ చెప్పి దేవుని స్తుతిస్తూ ఉండేదాన్ని. అవన్నీ వీళ్ళు చదువుతూ ఉండి ఏంటో ఈ అమ్మాయికి పిచ్చి పట్టినట్టుంది, దేవుడు గర్భఫలం ఇచ్చాడంటది, దేవుడు నాకు బాబుని చూపించాడంటది, స్తుతులు చెల్లిస్తుంది, స్తోత్రాలు. తర్వాత ఇంకొకటి చేసేదాన్ని అండి. ఇప్పుడు 1000 నామాల బుక్ అని వచ్చింది, జాయ్ చెరియన్ గారు రాశారు. అప్పట్లో నాకు ఆ బుక్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆ నుంచి బండేరా వరకు ఆమె నన్నువాడ, అల్ఫా ఒమేగా, ఆరాధనకు యోగ్యుడా, ఇలాగా లెటర్ వర్డ్ దేవుని ఎలా స్తుతించాలో, ఇమ్మానుయేలు దేవ, ఎల్ షెడాయ్, అలాగా అక్షరాలు అనమాట. ఈ అలా బండేరా వరకు దేవుని స్తుతిస్తూ ఉండేదాన్ని. అంటే ఆయన నామాలు, ఆయన ఉన్నతమైన గుణగణాలను గుర్తించి అవి అలా వస్తూ ఉండేవి. నేను అలా రాసుకుంటూ ఉండేదాన్ని. ఇలా